హలో హాయ్ 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 175 సీట్లలో కేవలం 23 సీట్లు మాత్రమే చేజిక్కించుకున్న తెలుగుదేశం పార్టీ ఈసారి 2024 ఎన్నికల్లో ఎలాంటి మ్యాజిక్ చూపించబోతోంది. యువగళం ద్వారా పాదయాత్ర చేసిన జనరల్ సెక్రటరీ ఆఫ్ టీడీపీ నారా లోకేష్ ఈజ్ విత్ మీ. లెట్ us know about what are the revelations, what are the realizations, what is the confidence levels on my channel, Prema the Journalist. Hi Lokesh, how are you? I'm good. Thank you for having me. Yeah. Really excited. And you look very good, very nice. ఆ పాదయాత్ర ఎఫెక్ట్ రకరకాలుగా మీ ఫేస్లో కనిపిస్తుంది. ఒకటి, ఐ సీ లాట్ ఆఫ్ ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్. రెండోది, ఐ ఫీల్ దట్ you've learned a lot through పాదయాత్ర. లోకేష్ అనే ఒక వ్యక్తి who was confined to the four doors of his office or party or among the party cadre, ఒక్కసారి బయటకు వచ్చి ప్రజల మధ్య వెళ్తే ఎలా ఉంటుంది అన్నది తెలుసుకొని ఒక సమ్ కైండ్ ఆఫ్ ఒక రెవల్యూషన్తో, ఒక రియలైజేషన్తో బయటకు వచ్చారని అనిపిస్తోంది. వాట్ ఆర్ ద లెర్నింగ్స్? ప్రధానంగా ఏంటంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకున్నాం. సో రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, పోలీస్ సోదరులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో మెకానిక్స్, అంటే ఇన్ని ఇంటరాక్షన్స్ తర్వాత ఒపీనియన్స్ ఫామ్ అవుతాయి. సో రేపు ఒక పాలసీ వచ్చిందనుకోండి, జనరల్గా మేము పాలసీ డ్రాఫ్ట్ చేసినప్పుడు పాజిటివ్ అవుట్కమ్స్ రాసుకుంటాం బిల్ పెట్టాలంటే, కానీ నెగిటివ్ గురించి ఎప్పుడు ఆలోచించాం. నేను ఇప్పుడు ఏంటంటే ఒక పాలసీ తీసుకొస్తే దానివల్ల ఎవరు ఇబ్బంది పడబోతున్నారు, దానికి ఏం చేయాలి, ఆ నెగిటివ్స్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలని దానిపైన నా మైండ్ అంతా పనిచేస్తుంది. ఓకే. రెండోది, ఆంధ్ర రాష్ట్రం గురించి నాకు అప్పటికే అవగాహన ఉండే, కానీ నేరుగా నేను చూశాను. ఒక ఉదాహరణ, కర్నూలు జిల్లా అంటే ఇప్పుడున్న కర్నూలు పార్లమెంట్లో ఇంత వలసలు ఉన్నాయని నేను విన్నాను, కానీ కల్లారు నేను మొదటిసారి చూసా. నేను నడుస్తుంటే ఒక బొలేరో తర్వాత 200-300 కొద్ది బండ్లు వెళ్ళినాయి నా ముందర. వాళ్ళందరికీ వెళ్తున్నారు, మన గుంటూరు జిల్లాకి వెళ్తున్నారు, కానీ అదే ఎందుకు సాగునీరు మేము ఇవ్వలేకపోయామని బాధపడ్డా. ఆలూరులో మహిళలు బిందెలు పట్టుకుని గంటల కొద్ది లైన్లో నుంచి నేను చూసా. ఆ రోజు అనిపించింది, ఎస్, తాగునీరు ఇవ్వాలి, ప్రయారిటీ నెంబర్ 1 అవ్వాలి. అందుకే మేనిఫెస్టోలో పెట్టా. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకున్నా, నిరుద్యోగుల సమస్యలు తెలుసుకున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని తెలుసుకున్నా. సో అన్నిటి వల్ల కొన్ని ఒపీనియన్స్ నాకు ఫ్రేమ్ అయినాయి. సో మీరు చూస్తే మిషన్ రాయలసీమ అక్కడి నుంచి వచ్చింది, బీసీ గలం అక్కడి నుంచి మొదలైంది. సో ఇట్లా వేరే సబ్జెక్ట్స్ మీద నాకు ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ అనేది పాదయాత్ర తర్వాత ఏర్పడింది. నార్మల్లీ మనం ఒక చోటికి వెళ్తే, ఒక సిచ్యువేషన్ చూస్తే అక్కడి నుంచి మనం ఎయిదర్ షాక్ అవుతాం, సర్ప్రైజ్ అవుతాం, ఒక్కోసారి వాట్ ఈస్ దిస్ అంటే హౌ కెన్ ఇట్ బి సో బ్యాడ్ అని అనుకుంటాం. ఎస్పెషలీ ఒక పొలిటికల్ ఎరీనాలో ఉన్న మీరు, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ చూసినప్పుడు సంథింగ్ మస్ట్ హ్యావ్ రియలీ షేక్ ఇన్ యూ. సో వాట్ ఆర్ దోస్ 1 or 2 థింగ్స్ దట్ రియలీ అంటే ఒక షేక్ చేసిన అంశం, అంటే ఇలాంటి పరిస్థితి ఉందా, ఇంత దారుణంగా ఉందా, హౌ కమ్ ఇట్ వెంట్ అన్నోటిస్డ్ అని మీకు అనిపించిన సందర్భం? లైక్ 2014లో మీరు గెలిచారు, అప్పుడు కూడా మీకు తెలియని విషయం, ఇప్పుడు తెలిసి మీరు షాక్ అయిన విషయం ఏంటది? ప్రెవలెన్స్ ఆఫ్ డ్రగ్స్. ఆంధ్ర రాష్ట్రంలో ఆల్మోస్ట్ ప్రతి గ్రామం, ప్రతి వీధికి గంజాయి వచ్చేసింది. గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో నాకు అర్థమైంది. డ్రగ్స్ వల్ల ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారో నేను తెలుసుకున్నా. ఎఫెక్టెడ్ కుటుంబాలని నేరుగా నేను కలిసా. చంద్రగిరి నియోజకవర్గంలో తల్లి వచ్చి నన్ను కలిసింది. ఆమెకి 3 కూతుర్లు. పెద్ద అమ్మాయిని గంజాయికి అలవాటు చేసి శారీరకంగా ఈ డ్రగ్ పెడ్లర్స్ అధికార పార్టీ వాళ్ళు వాడుకున్నారు. ఆమె వచ్చి నన్ను ఒకటే అడిగింది, నాకు రీహాబిలిటేషన్ డబ్బులు లేదు, మీరు హెల్ప్ చేయండి. లేదంటే నాకు పెద్ద కూతురు నేను చంపేస్తానని. ఎందుకని అడిగా. మా ఇంకా 2 కూతుర్ని పాడు చేయకుండా ఉంటుంది కదా, కనీసం వాళ్ళని సరిగ్గా బతకగలుగుతారు కదా, గౌరవంగా బతకగలుగుతారు కదా. ఒక డాక్టర్ కలిసారు. ఆయన కుటుంబంలో డాక్టర్గా చదువుతున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బికాస్ హీ గాట్ అడిక్టెడ్ టు డ్రగ్స్, విత్డ్రావల్ సిమ్టమ్స్ వల్ల. సో డ్రగ్స్ ప్రాబ్లం ఈ స్థాయికి ఉందా అని అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది. మన సమాజంలో అర్బనే కాదు, జనరల్ మనం మాట్లాడుకోం.
మాట్లాడుకోము ఎందుకులే ప్రివలెన్స్ ఎక్కువ ఈ నోటీస్ అనుకుంటాం, అర్బన్ అనుకుంటాం, కానీ గ్రామాల్లో కూడా ఉంది ఇప్పుడు. ప్లస్ రెండోది ఎవరు బయటకు చెప్పుకోరు, అందుకే మనకి ఇంపడదు. బట్ అవర్ ఫ్యామిలీస్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. మన కుటుంబంలో ఎవరో ఒక్కరు దానికి బానిసలుగా తయారవుతుంది. సో డ్రగ్స్ ప్రాబ్లం ఇంత ఉందా? పంజాబ్లో గురించి విన్నాం, సినిమాలు చూసాం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ప్రాబ్లం ఉందా అని నేరుగా నేను తెలుసుకున్నాను. సో అది ఫండమెంటల్గా నన్ను మూవ్ చేసింది. రెండోది ఒకరోజు చిత్తూరులోనే పాదయాత్ర చేస్తే లాస్ట్ విలేజ్ అయిపోయింది, అక్కడ ప్రజలతో మాట్లాడాను. లాస్ట్ వెళ్తుంటే ఒక తల్లి కూర్చుని బోండాలు చేస్తుంది. ఆ రోజు ఇంకా ఆకలి వేసింది, కూర్చుని తల్లితో పక్కనే స్టూల్ వేసి కూర్చున్నా వేడివేడిగా బోండాలు వేస్తాను నీకు అని వేసింది. మాడుతాను ఆఫ్ ద రికార్డ్, ఇప్పుడు కెమెరా కూడా లేదు, నో ఆడియో రికార్డ్. సో ఆమెను ఒకటి అడిగా, తల్లి మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు నాకు కొంచెం చెప్పండి అమ్మా. అప్పుడు ఆమె అనింది, 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడనే కూర్చొని బోండాలు వేస్తున్నాను, రూపాయి నేను సేవ్ చేసి బిడ్డల్ని బాగా చదివించిన, 2 కొడుకులు, వాళ్ళు బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు. సో నాకు మీరేం చేయాల్సిన అవసరం, నేను నా బతుకుతా, కానీ 2 బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేటట్టు చెయ్యి, అది చేయి చాలు నాకు అని. అక్కడి నుంచి మొదలైంది మా 20 లక్షల ఉద్యోగాలు ఛాలెంజ్. ఓకే, ఆ మేనిఫెస్టోకి తీసుకొచ్చా. సో ఈ 2 ఫండమెంటలీ నన్ను మూవ్ చేసినాయి. లోకేష్, వాట్ వెంట్ రాంగ్ అని మీరు అనుకుంటున్నారు? అంటే ఎవ్రీథింగ్ కెనాట్ హ్యాపెన్ ఇన్ జస్ట్ అ పీరియడ్ ఆఫ్ 4-5 years. 2014లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఏమి చేయలేకపోయారా ఇవన్నీ? వై ఇట్ వెంట్ సో అన్నోటిస్డ్? అండ్ ఇప్పుడు 2019లో జగన్ గవర్నమెంట్ వచ్చిన, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన ఈ 5 ఏళ్లలోనే ఇవన్నీ వచ్చాయంటారా? హౌ ఈస్ ఇట్ పాసిబుల్? సో సమ్వేర్ సమ్ మ్యాథ్ ఈస్ గోయింగ్ రాంగ్. నో, డ్రగ్స్ 100% ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పెరిగింది అంటే ఉంది ఆల్రెడీ. నో, ఎస్, గంజాయి కల్టివేషన్ జరగలేదు నేను ఎప్పుడు అనట్లే, కానీ చాలా కఠినంగా వివరించేవాళ్ళం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్పెషల్ పార్టీస్ పంపించేవాళ్ళం, డ్రోన్స్ పెట్టేవాళ్ళం, ఐడెంటిఫై చేసి పంట మొత్తం ధ్వంసం చేసేవాళ్ళం. ఓకే. అండ్ అక్కడున్న ట్రైబల్ రైతులకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి కాఫీ వేయండి, స్పైసెస్ వేయండి అని దారి చూపించేవాళ్ళం, డబ్బులు సంపాదించి మార్గాలు చూపించాలి. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చితే విచ్చలవిడిగా వీళ్ళే కల్టివేట్ చేస్తున్నారు, వీళ్ళు మంచిలే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దర్ ఓన్ ఎమ్మెల్సీ అనంతబాబు ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్. ఉద్యోగాలు అంటారా, తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు 6 లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించాం. 32,000 ప్రభుత్వ పోస్టులు మేము భర్తీ చేశాం. కానీ నాకు అర్థమైంది అది సరిపోలేదు, ఇంకా చేయాలి. మూడోది, ప్రచార యుద్ధంలో మేము వెనుకబడ్డాం. తెలుగుదేశం పార్టీ బలహీనత ఏంటంటే మంచి పనులు చేసుకుంటూ వెళ్తాం, చేసిన మంచి పనులు మేము చెప్పుకో, అది మాకున్న బలహీనత. దానివల్ల 2019లో అంత మెజారిటీతో మేము ఓడిపోవాల్సి వచ్చింది. 226 రోజులు నేను పాదయాత్ర చేశాను, 3,132 కిలోమీటర్లు నడిచా. ఏ ఒక్కరు వచ్చి మీరేం చేశారని అడిగే పరిస్థితి లేదు. ఎవరినో ఒకరు నిలదీస్తే కనీసం చెప్పుకునేదా నాకు ఉంది. అరే పెన్షన్ ఇంత పెంచాం, ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం, మీ గ్రామంలో ఇంత ఖర్చు పెట్టాం, ఇన్ని రోడ్లు వేసామని చెప్పుకున్నాం. సో బారింగ్ 1 ఇన్సిడెంట్ ఇన్ ఆలూరు కాన్స్టిట్యున్సీ, ఎక్కడ ఒక్కరు కానీ మీరేం చేశారు మాకు అడగలేదు. సో ప్రజలు కేవలం ఒక్క అవకాశం, పాపైతే కష్టపడ్డాడు, నడిచాడు, ఇద్దాంలే ఒక అవకాశం ఇచ్చారు. పబ్లిక్ ఆర్ రిపెంటింగ్ టుడే. ఓకే, బట్ టెల్ మీ వన్ థింగ్. ఇప్పుడు పాదయాత్ర అన్నది యాక్చువల్గా ఆ కాన్సెప్ట్ ముందు స్టార్ట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 1,500 కిలోమీటర్లు నడిచి. మీరు గాంధీ తాతను మర్చిపోయారు. గాంధీ తాత ఎప్పుడో సార్, మనం పుట్టక ముందు. నేను అనేది మన టైం అండ్ ఏజ్ గురించి మాట్లాడుతున్నాను ప్రస్తుతం. సో వైఎస్ఆర్ గారు స్టార్ట్ చేసిన పాదయాత్ర అనే ఒక కాన్సెప్ట్, అది యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద లీడర్స్ ఆర్ నౌ టేకింగ్ దట్ యాజ్ యాజ్ అ ప్రిటెన్స్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్. చాలామంది చేస్తున్నారు, ఎంతోమంది చేశారు. అండ్ ఇట్ రియల్ ఈస్ గివింగ్ రిజల్ట్స్ అంటే ఇన్ వే లైక్, అంటే ప్రజల గురించి తెలుసుకోవటం, సమస్యలు అండర్స్టాండ్ చేసుకోవటం, దాని నుంచి మేనిఫెస్టోని ఎట్లా రూపొందించాలి, ఎలక్షన్స్కి ఎలా మనం సంసిద్ధం కావాలి అన్నది రియల్లీ ఇట్ ఈస్ హెల్పింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ నోటిస్డ్? అంటే ఆనాడు 1,500 కిలోమీటర్లు నడిచినందుకే వావ్ అన్నారు చాలామంది. ఈరోజు మీరు 3,000 కిలోమీటర్లు, డబుల్, ఇంకా మోర్ దెన్ దాట్ నడిచారు. ప్రజల సమస్యలు తెలుసుకోవటం ఒక్కటే మీరు తెలుసుకున్నారు, లేకపోతే యాజ్ అ పొలిటీషియన్ ఆల్సో, యాజ్ అ లీడర్ ఆల్సో హ్యావ్ యూ గ్రోన్? మీ వ్యక్తిగతంగా మీరు ఏ రకంగా ఎన్హాన్స్ అయ్యారు? అంటే స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఫామ్ అయినాయి. అంటే రాష్ట్రానికి ప్రజలకు ఏం చేయాలి, ఏ ప్రాంతానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఫామ్ అయినాయి. అప్ టు ఈస్ట్ గోదావరి టైం ఉండేది.
సో నేను నాయకులతో నడిచేటప్పుడు కూడా నాయకులతో నేను చర్చించాను. ఓకే. కేవలం ఫోటోలు దిగుతాం కాదు, వాళ్ళతో మాట్లాడేవాడిని. ఏం చేస్తే బాగుంటుంది, సమస్యలు ఏంటి, సో ఒక్క రైతుల సమస్యలు ఏంటి, తమలపాకు రైతుల సమస్యలు ఏంటి, మన ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు ఉన్నాయి, ప్రజలకి ఏం కావాలి, అంత డిస్కషన్ జరిగేది. రాయలసీమలో అయితే ఆల్మోస్ట్ నేను 90% కాన్స్టిట్యున్సీస్లో పాదయాత్ర చేశాను. సో ఐ అండర్స్టూడ్ ద టెరెన్ బెటర్. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఏంటో నాకు అర్థమైంది. అది 50%. ఇంకో 50% మా కార్యకర్తల ఆస్పిరేషన్స్ ఏంటి, ద్వితీయ శ్రేణి నాయకుల ఆస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు, పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, పార్టీ బలహీనత గురించి ఏమనుకుంటున్నారు, పార్టీ ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారో నేరుగా తెలుసుకున్నాక నాకు అవకాశం. సో ఇంత ఓపెన్ గా వాళ్ళు మీతో డిస్కస్ చేశారు అంటే దే వర్ సో ఓపెన్ అబౌట్ ఇట్. నడిచేటప్పుడు నో లైవ్, ఐ మీన్ మైక్ లేదు, లైవ్ ఉండే. మై టీమ్ వాజ్ వెరీ రూత్లెస్. బస్ దిగిన దగ్గర నుంచి ఎక్కే వరకు అన్ని లైవ్ పెట్టారు. ఓకే. సో నో షార్ట్ కట్స్. ఓకే. బట్ మైక్ ఉండేది కదా. సో ఎవరిని వచ్చి అన్నాను మీతో మాట్లాడాలంటే రా చేయబట్టుకో అని చెప్పి నేను ఇంటరాక్ట్ అయ్యేవాడిని. ఏంటి మీకు ఇబ్బందులు ఏంటి, ఏమనుకుంటున్నారు, ఎలా ఉంది. నేను రాత్రి పాదయాత్ర అయిన తర్వాత నేను తిరిగి క్యాంప్కి వచ్చిన తర్వాత వెళ్ళి స్ట్రేట్ బస్ ఎక్కేవాడిని కాదు, వచ్చి కాలు చల్లటి ఐస్ వాటర్లో పెట్టుకున్నాను, బొబ్బులు రాకుండా కొంచెం జాగ్రత్తగా ఉండేది. మా నాయకులందరూ మేము కూర్చుని దాదాపు గంటన్నర మేము మాట్లాడుకునేవాళ్ళం. ఓకే. ర్యాండమ్ ఇష్యూస్, నో ఎజెండా, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేశారు. దానివల్ల ఒక బాండ్ ఏర్పడింది. ఇష్యూస్ నాకు అర్థమైంది, ఏం చేస్తే బాగుంటుందో ఒక వ్యూహం పెట్టుకున్నాను. 2014, 19, 24 ఈ 3 సంవత్సరాలకి డిఫరెన్సెస్ ఏం గమనించారు మీరు తెలుగుదేశం పార్టీలో, కేడర్లో, నాయకుల్లో? ఎస్పెషలీ ఈ 10 ఏళ్లలో కూడా ఎంతోమంది అప్పటి నాయకులు ఇంకా పెద్దవాళ్ళు అయ్యారు, చాలా సీనియర్స్ అయ్యారు. మీలాంటి ఒక 40-year-old యంగ్ లీడర్షిప్ని ఎంతవరకు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, అక్నాలెడ్జ్ చేస్తున్నారు అండ్ ప్రమోట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టీడీపీ ఇంటర్నల్లీ? See, power play, power politics is there everywhere. Yeah. Every party, every organization, every company. యంగ్స్టర్స్ గా మేము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం మేము పోరాడాలి. సీనియర్స్ పుష్ బ్యాక్ ఇస్తారు, బట్ అట్లని భయపడితే ఎట్లా, అట్లని కంప్లైంట్ చేస్తే ఎలా? నేను ప్రతిదానికి బాబు గారి దగ్గరికి వెళ్ళిన ఐ నెవర్ కంప్లైంట్. ఎందుకు చేయాలి? నేను నా జర్నీ ఎత్తుక్కోవాలి, నేను కన్విన్స్ చేసుకోవాలి. ఐదర్ నేను సీనియర్ని కన్విన్స్ చేయాలి, లేదంటే వాళ్ళు నన్ను కన్విన్స్ చేయాలి. ఆ రూల్ నేను పెట్టుకున్నాను, ఆ మోడల్ ముందర తీసుకెళ్తున్నాను. బట్ కాన్స్టెంట్లీ టస్సులు ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా దాదాపు 4 దశాబ్దాలు అయింది స్థాపించి. మాకు కూడా ఒక లెగసీ ఉంది, కానీ ఆ లెగసీని డిస్కార్డ్ చేయాలని ఈనాడు నేను అన్ను. బట్ అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ని ఎంకరేజ్ చేయాలని నేను అంట. సో 2 బ్యాలెన్స్ చేసుకుని ముందర తీసుకెళ్లాల్సిన బాధ్యత నా లాంటి యువకుల పైన ఉంది. సో తిరుగుబాటు చేస్తాం, రివోల్టింగ్ ఇస్ నాట్ ద సొల్యూషన్. వీ హ్యావ్ టు ఫైండ్ మెకానిజం వేర్ ఆల్ ఆఫ్ us together can work. And a mechanism ఇప్పుడు ఏర్పాటు చేస్తాం. రైట్, బట్ దిస్ అగ్రీ టు డిసగ్రీ మెకానిజం ఆల్ ద టైమ్ ఇట్ డజంట్ వర్క్. అంటే ఎస్పెషలీ ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర వస్తున్న టైంలో ఈ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ సమ్టైమ్స్ నాట్ గుడ్ ఫర్ ద పార్టీ అని అనుకుంటాం. See, that's my point, right? Why shouldn't there be a healthy debate? ఒక అభ్యర్థి నాకన్నా మంచోడు మంగళగిరికి వస్తే let him fight, then let party decide. Then party will find its own way. ఇప్పుడు మీరు చూస్తే బాబు గారు ఇస్ అగైన్ రీస్టార్టింగ్ ద ఎంటైర్ IVRS వేర్ హీస్ గోయింగ్ టు టెస్ట్ క్యాండిడేట్స్, హీస్ గోయింగ్ టు కాల్ ఎవ్రీ సిటిజన్ అండ్ ఆస్క్. ఇప్పుడు మంగళగిరిలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ కింద ఉన్న వాళ్ళు ఎవరు కావాలి? నంబర్ 1 లోకేష్, నంబర్ 2 ఎల్లయ్య, నంబర్ 3 పుల్లయ్య, నంబర్ 4 అదర్స్ అవుతే వాళ్ళ పేరు చెప్పండి. హీస్ గోయింగ్ టు ఓపెన్ ఇట్ అప్ టు పబ్లిక్. సో ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ ఫైండింగ్ న్యూ టాలెంట్. ఇప్పుడు దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ గెటింగ్ టు నో ఏ క్యాండిడేట్ బాగుంటాడు, ఎవరు ఎక్కడ బాగా పనిచేస్తున్నారు. ఇది ఒక మెకానిజంగా వాడుతున్నాం. 2014లో చాలా అద్భుతంగా వాడాము. అది 2019 వచ్చి మేము డిస్టర్బ్ అయ్యాము, టైం సరిపోలేదు. బట్ కమ్ 2024 ఎలక్షన్ వీ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్ అగైన్. లోకేష్ గారు, ఇప్పుడు ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ పాయింట్ దట్ ఈస్ రేజ్డ్ ఎవ్రీవేర్. తెలంగాణలో కూడా అదే జరిగింది, డౌన్ చెన్నై, తమిళనాడులో జరిగింది, ప్రతి చోట మీరు ఎక్కడ చూడండి ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. How do you differentiate from the rest of them? Like, whether it is a KTR or Rahul Gandhi or Akhilesh Yadav or Udayanidhi Stalin, whatever. వీళ్ళందరి నుంచి మిమ్మల్ని మీరు do you also see you one among them or you differentiate yourself from them? No, fundamentally, why are we demonizing family politics? అటైతే ఫ్యామిలీ బిజినెస్ ఉండకూడదు, నేను ఫ్యామిలీ మెడికల్ ప్రాక్టీస్లో ఉండకూడదు,
ఫ్యామిలీలో డాక్టర్లు అవ్వకూడదు, ఐఏఎస్ బిడ్డల్లో ఐఏఎస్ అవ్వకూడదు, ఐపీఎస్ చిల్డ్రన్ షుడ్ నెవర్ స్టడీ టు బికమ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అని రూల్ ఉందా? లేదు. Yeah. వీ హ్యావ్ అ రైట్ టు చూజ్ అవర్ ఓన్ కెరియర్స్. మేము ఇప్పుడు లెగసీ అనేది తలుపు తెరుస్తుంది, కానీ ఆ రూమ్లో కూర్చునే అర్హత ఉందా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇట్ కుడ్ బి ఇన్ బిజినెస్లో అయితే కన్జ్యూమర్స్ విల్ డిసైడ్ ఆర్ ఎంప్లాయీస్ విల్ డిసైడ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. డాక్టర్స్ అయితే పేషెంట్స్ విల్ డిసైడ్. సో పాలిటిక్స్లో పబ్లిక్ విల్ డిసైడ్. నంబర్ 2, మీరు చెప్పిన నాయకులందరూ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్. హరీష్ రావు గారు స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రామ్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్. రేవంత్ గారు స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కేసీఆర్ గారు పాలిటిక్స్. So different leaders have their own style. So I have my own style. I have my own way of taking decisions, and I have my own opinion on where I see India, 10 years from now, 20 years from now. Yeah. So అందుకే నేను earlier was saying $5 trillion economy is such a small target. India has immense potential. We should start talking bigger. Yeah. Each state should be a $1 trillion economy. Like America lo ade kada. States are so strong. Correct. So India lo kuda states should become stronger. సో అట్లా ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ వ్యూస్ అండ్ ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ. బట్ ఇప్పుడు నేను ఎవరైతే పేర్లు ఇప్పుడు తీసుకొచ్చానో వీళ్ళందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్యామిలీ పాలిటిక్స్, వాళ్ళు వాళ్ళ క్రెడిబిలిటీ, వాళ్ళ మెరిట్స్, వాళ్ళ అడ్వాంటేజెస్తోనే వాళ్ళు దే ప్రూవ్డ్ దట్ దే ఆర్ దేర్ వేర్ దే ఆర్ అన్నట్లు. సో అట్లా మీరు బట్ యూ టుక్ లాట్ ఆఫ్ టైమ్ వెన్ కంపేర్ టు అదర్స్. వాళ్ళందరూ తీసుకున్న దానికంటే మీరు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నారు టు గెట్ వేర్ యు ఆర్ టుడే. మీరు చెప్పిన పేర్లు ఎక్సెప్ట్ ఫర్ ఉదయనిధి, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఇస్ 10 years older than me. No, I'm not talking about the age. No. I'm talking about once you plunge into politics. No, it took them 10 years. రామ్ మంత్రి ఏదని 10 సంవత్సరాలు పెట్టిందండి. 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెట్టింది. 10 సంవత్సరాలు పట్టలేదండి. గవర్నమెంట్ ఫామ్ అయిన 2 years గా he became గవర్నమెంట్ 2014 లో కదా ఫామ్ అయింది. No, but behind that he fought for 7 years. Exactly. No, that's what I'm saying. Different people took their own trajectories, so it's very unfair to compare. It's not equals. We are all fruits, I agree. Yeah. But one of them is an orange, one of them is an apple. Right. So we have our own ways, and different people take their own time in emerging. But how do you look at yourself? Ante down the lane, ఇప్పుడు everybody says now, okay, the next CM would be Lokesh. No, Chandrababu Naidu అని మీరు అంటారు సార్, మేము కూడా అంటాం, పబ్లిక్ కూడా అంటారు. అంటే see, there is always a scope that Lokesh would be the CM in future. Lokesh would be the CM in future for all given reasons అని అంటారు. So how do you take that kind of a sentence? No, but these are all hypothetical statements fundamentally. Yeah. See, end of the day, all of us have to create strong states. Strong states will create strong nation. అది నా ఎజెండా. సో ఒక్కొక్క రాష్ట్రం ఎలా బలోపేతం అవ్వాలి, మొత్తం భారతదేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాలు సహకరించాలి అండ్ అన్ని రాష్ట్రాలు కాంట్రిబ్యూట్ చేయాలి. ఐ ట్రూలీ బిలీవ్ దట్. సో రాష్ట్రాలను ఎలా బలోపేతం చేయాలనేది ఒక లక్ష్యం. దాంట్లో భాగంగా వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇప్పుడు డివైడెడ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు స్మాల్ స్టేట్, వీఆర్ బిగర్ దెన్ తెలంగాణ బట్ స్మాలర్ దెన్ ఎర్స్ట్వెల్ ఆంధ్రప్రదేశ్. సో హౌ కెన్ కరెంట్ ఆంధ్రప్రదేశ్ బి $1 trillion ఎకానమీ? దానికి ఏం చేయాలి? ఆ వ్యూహం ఉంటుంది. రెండోది, ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇప్పుడు ఐఎమ్ నెవర్ అ గ్రేట్ పబ్లిక్ స్పీకర్, బట్ ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ స్మాల్ group discussions. Cohort meetings I'm very good because I'm comfortable. Different leaders are built differently. Different people, leaders, all the leaders meer cheppindi, they have their strength, they have their weaknesses. So I think it's very unfair to compare. And different leaders, I think, take different time to emerge. And they find their own ways of showcasing their strengths and of course even their weaknesses. Okay. So how confident are you now for the coming elections? Telugudesam party ippudu in alliance with Janasena, how is going to emerge? To what level? To what extent? Because రెండు డిఫరెంట్ పార్టీలు, డిఫరెంట్ ఐడియాలజీలు కూడా ఉన్నాయి. మేబీ ఒక కామన్ ఐడియాలజీతో మీరు కలిసి ఉంటారు, బట్ ఐడియాలజీస్ డిఫరెంట్ ఉంటాయి. అండ్ 2 different parties coming together for a common cause, but will have lot of issues. They'll have their own strengths and weaknesses. How are you going to address that? No, first మీరు చూస్తే 2019లో తెలుగుదేశం పార్టీకి వైకాపాకి ముందు ఓట్ షేర్ డిఫరెన్స్ ఇస్ 10%. So contextually I need to convince 6 and 100. Yeah. That is the first point. Second, Jansenaki I think 6.5 close to 6.7% vote share వచ్చింది total Andhra Pradesh. So together we are now a formidable opposition. And మా ఎజెండా ఒకటే, రాష్ట్రం. మా ఎజెండా ఒకటే, ఆంధ్ర ప్రజల గురించి. నువ్వు కొత్తగా పెళ్ళైనప్పుడు గొడవలు లేకుండా ఉన్నావు కదా. Yeah.
ఇప్పుడు ఐ హావ్ బీన్ నౌ మ్యారీడ్ ఫర్ 16 years, బట్ వీ ఫైట్ ఆన్ ట్రివియల్ ఇష్యూస్. దట్ ఈస్ లైఫ్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్, దట్ ఈస్ ద జర్నీ. సో పెళ్లి పెళ్లి బిట్వీన్ ఇద్దరి మధ్యలోనే గొడవలు ఉన్నప్పుడు, చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పుడు, when there is a alliance, they are bound to have hiccups. There's nothing as a perfect or గొడవలు లేని రిలేషన్షిప్ అనేది ఇంపాసిబుల్. కొడుక్కి తల్లికి చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయి, భార్య భర్తల మధ్యలో గొడవలు ఉంటాయి, అక్క చెల్లెల మధ్యలో గొడవలు ఉంటాయి, అన్న తమ్ముడి మధ్యలో గొడవలు ఉంటాయి. సో వై ఆర్ పీపుల్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీ రిలేషన్షిప్ ఆర్ ఎవ్రీ అలయన్స్ టు బి పర్ఫెక్ట్లీ స్మూత్? చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు, బట్ ఎజెండా ఒకటే. ఇట్ ఈస్ అ మీటింగ్ ఆఫ్ మైండ్స్ అండ్ మీటింగ్ ఆఫ్ హార్ట్స్. ఎజెండా ఒకటి పెట్టుకో. ఓకే, అందుకే కలిసికట్టుగా పోరాడాలి నిర్ణయించుకో. బట్ సీట్స్ షేర్ మీద ఏమన్నా ఒక అండర్స్టాండింగ్ వచ్చిందా? 175 సీట్స్లో ఎన్ని చోట్ల నుంచి జనసేన పోటీ చేయబోతోంది? దాదాపు ఒక అవగాహనకు వచ్చింది, బట్ ఇంకా ఫైన్ ట్యూన్ చేయాల్సిన అవసరం ఉంది. అది నెక్స్ట్ 1 monthలో మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రకటిస్తారు. ఓకే, ఒకవేళ మీరందరూ ఊహించినట్టు గవర్నమెంట్ ఫామ్ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవుతారా? అది వాళ్ళిద్దరు నిర్ణయించుకోలేదు, బాబు గారు చంద్రబాబు నాయుడు గారు. ఇట్ ఈస్ ద పార్టీ, you all also will discuss and do it కదా. దట్ విల్ బి డిసైడెడ్ బై తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు పాలిట్ బ్యూరో, అదేవిధంగా పవన్ గారు. దే హ్యావ్ టు డిసైడ్. ఇట్ ఈస్ నాట్ ఫర్ లోకేష్ టు డిసైడ్ కదా. బట్ ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభల్లోనే ఒక మాట అంటూ వచ్చారు చాలా సందర్భాల్లో. ఏంటంటే, మీరందరు నా సభలకు వస్తున్నారయ్యా, కొన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యల్లో వస్తున్నారు, కానీ మీరు ఓట్లు వేయట్లేదు అని అన్నారు ఆయన. చాలా సందర్భాల్లో అన్నారు, దిస్ ఈజ్ నాట్ కన్వర్టింగ్ ఇంటూ ఓట్ అని. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా అదే జరిగింది. జనసేన పార్టీ కుడ్ నాట్ అచీవ్ ఇన్ 1 seat. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? అంటే పవన్ కళ్యాణ్ అన్న మాటలు, తెలంగాణలో జరిగిన ఒక దాన్ని మీరు రెఫరెండంగా ఏమన్నా తీసుకుంటారా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి సంబంధించి? మీరు చూస్తే రాజకీయ నాయకులు అన్న వాళ్ళం మనం నిరంతరం ప్రజల్లో ఉండాలి, ప్రజల తరపున పోరాడాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి యాత్ర ద్వారా ప్రభుత్వాన్ని ఉతికారేస్తున్నారు, ఆయన ఎజెండాని ముందలు తీసుకెళ్తున్నారు. తెలంగాణకు వచ్చేగల ఆయనకి టైం సరిపోలేదు. he was very busy with Andhra politics. Okay. So I believe that is one of the reason. రెండోది అబ్సల్యూట్లీ రైట్. ఇప్పుడు యంగ్స్టర్స్ ఓట్ వేయాలి కదా. ఎందుకు హైదరాబాద్లో మెజారిటీ ఆఫ్ దెమ్ డింట్ ఓట్? అంటే అందరం కూర్చుని కాఫీ తాగుతాయి, ప్రభుత్వం ఇంతే, మాకు రోడ్లు సరిగలేవు, డ్రైన్లు సరిగలేవు, కరెంట్ 24 గంటలు ఎవరు, కరెంట్ ఛార్జీలు పెంచేశారని అందరం కొనుక్కుతాం. కానీ వెళ్ళి ఓట్ అయిపోతే ఎట్లా? ప్రజలు కూడా ఇది సీరియస్గా తీసుకోవాలి. తీసుకొచ్చి ఏదైతే మార్పు ఆశిస్తున్నామో ఎవరు తీసుకురాగలుగుతారు, ఆ మెరుగైన పరిపాలన ఎవరు అందించగలుగుతారు, ఎవరు ఆ వ్యక్తి, ఏ ప్రభుత్వం చేయగలరు, అది ఆలోచించి ఓట్ వేయాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు. అండ్ ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యూత్ పాపులేషన్. సో యువత పైన కూడా బాధ్యత ఉంది. సో వాళ్ళ ఓట్ హక్కుని సరిగా వినియోగించవలసిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు యూఎస్ చూడండి, ద ఓటింగ్ పర్సంటేజ్ ఇస్ వెరీ లో కంపేర్ టు ఇండియా. సో డెవలప్డ్ ఎకానమీ. సో చదువుకున్న తర్వాత కంఫర్టబుల్గా సెటిల్ అయిన తర్వాత లైఫ్లో ఏలో గంట లైన్లో నుంచి దానికి మనకి ఇబ్బంది. అదే క్రికెట్ మ్యాచ్ స్టేడియం వెళ్ళి చూసేదానికి 3-4 గంటల నుంచి ఉంటాం. కారు ఎక్కడో పార్క్ చేసి 2 కిలోమీటర్లు నడుస్తాం, కానీ ఓటేసేదానికి బద్ధకం. దానివల్లనే వెనుకబడుతున్నాం. 1 డే ఒక్క పూట 5 సంవత్సరాల్లో ఒక్క పూట ఎన్ని కష్టాలైనా గంట కాదు గంటన్నరైనా పర్వాలేదు లైన్లో నుంచుని ఎస్ నేను ఏదైతే అనుకుంటున్నానో, ఏ ఆశయాలు, వేడు ఐ సీ మై స్టేట్, ఏ పార్టీ అది చేయగలదు, అది నెరవేర్చగలదు, ఆ పార్టీకి ఓట్ వేసేదానికి ఐ విల్ స్టాండ్ ఎక్స్ట్రా 1 hour, ఇట్ ఈస్ ఓకే అని మనం అనుకోవాలి, భావించాలి. లేదంటే ఏమవుతుంది, ఇప్పుడు నాలాంటి యంగ్స్టర్స్ మేము ఉన్నాం, నేను స్టాన్ఫర్డ్లో చదివా, ఇంకా దెన్ వాట్ ఈస్ ద ఇన్సెంటివ్ ఫర్ మీ టు వర్క్ ఫర్ పీపుల్? ఎందుకు కష్టపడాలి నేను ఇంత? ఎందుకు గొడ్డి చాకరీ చేయాలి? ఎందుకు ఇంత 1000 కిలోమీటర్లు నడవాలి? ఎందుకు ప్రజల సమస్యలు తెలుసుకుని వ్యూహం ఫామ్ చేసుకుని ఆ మార్క్ తీసుకురావాలని ఆశించాలి? అదే కానీ ఇప్పుడు నేను స్టాన్ఫర్డ్ నుంచి 2008లో గ్రాడ్యుయేట్ అయ్యా. మా బ్యాచ్మేట్స్ అందరం చూస్తే ది యావరేజ్ శాలరీ ఇస్ $2 million. అందరూ బాగా సంపాదిస్తున్నారు, వెరీ వెల్ సెటిల్, ఏసీ రూమ్లో కూర్చొని పని చేయొచ్చు, చౌంట ఒక్క క్షణం కూడా పట్టదు ఎక్సెప్ట్ జిమ్కి వెళ్తే తప్ప. నేను ఆ జీవితం కోరుకుని ఉండొచ్చు, కానీ నేను ఏదైతే నమ్ముకున్నాను, అంటే నేను ఏదైతే నమ్మాను, నేను ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 చేయాలి, పాజిటివ్ లీడర్షిప్ తీసుకురావాలి, బిల్డ్ చేయాలి అని నేను ఏదైతే నమ్ముకున్నానో దానికోసం నేను పోరాడుతున్నాను. దానికి ప్రజలు కూడా సహకరించాలి, ప్రజలు కూడా ఆశీర్వదించాలి, దీవించాలి. ప్రత్యేకంగా చదువుకున్న వాళ్ళు అర్బన్ ఓట్
అర్బన్ యంగ్స్టర్స్ పెద్ద ఎత్తున వచ్చి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. వాట్ హ్యాస్ యాక్చువల్లీ చేంజ్డ్ ఓవర్ దీస్ ఇయర్స్ లోకేష్, అంటే ఎస్పెషల్లీ ఇన్ యువర్ పర్సనాలిటీ? ఇందాక మిమ్మల్ని అడిగింది దాని కొంచెం ఎక్స్టెన్షన్ ఏంటి అంటే, ఫ్రమ్ హియరింగ్ సంథింగ్ లైక్ అంటే బాడీ షేమింగ్ లోకేష్, టెలింగ్ దట్ లోకేష్ ఈజ్ వర్త్లెస్, యూజ్లెస్, సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ దే బ్రింగ్ అవుట్ సమ్ క్లిప్ అండ్ దెన్ దే యాడ్ సంథింగ్ టు దట్. ఆ రోజుల నుంచి వినుకుంటూ వచ్చి ఈ రోజు మీరు టుడే యు ఆర్ డూయింగ్ పాదయాత్ర, మీటింగ్ పీపుల్ అండ్ బహిరంగ సభల్లో భారీ స్పీచ్లు ఇస్తున్నారు. సో ఈ 10 ఏళ్లలో ఒక పర్సనాలిటీలో ఎలాంటి మార్పు ఇంత డ్రాస్టిక్గా ఎలా వచ్చింది? హౌ ఆర్ యూ ఏబుల్ టు యాక్సెప్ట్ ఆల్ దట్ వాట్ ఆల్ హ్యాపెండ్ అండ్ స్టిల్ హోల్డింగ్ యువర్ గ్రౌండ్? హౌ ఆర్ యూ ఏబుల్ టు డూ దట్? యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ వాట్ యూ బిలీవ్. అందరూ ఎగతాలు చేస్తారు, రాళ్ళేస్తారు, కోడిగుడ్లు వేస్తారు, మీమ్స్ చేస్తారు. వాళ్ళ లక్ష్యం ఆయన ఎందుకు చేస్తున్నారు? బికాస్ దే సీ యూ యాజ్ అ థ్రెట్. మిమ్మల్ని ఎట్టి పరిస్థితి ఇబ్బంది పెట్టాలి, మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి, మనని స్లో చేయాలనేది వాళ్ళ ఆలోచన. కానీ ఎప్పుడైతే ఒక రాయి వేస్తే ఇంకో గేర్ మార్చుకుని ఇంకా ముందరికి వెళ్ళాం అనుకోండి, ఇంకో 2 వేస్తారు, 3 వేస్తారు. బట్ ఇన్ఎవిటబుల్లీ మనం గెలుస్తాం. అండ్ నిజం నిప్పు లాంటిది. ప్రజలు ఈరోజు నమ్మకపోవచ్చు, ఈ 2 సంవత్సరాలు నమ్మకపోవచ్చు, బట్ ఆఫ్టర్ 2 years, 3 years, 4 years నిజం గెలుస్తుంది. సో నా క్యాలిబర్ ఏంటో ఈరోజు ప్రజలకు అర్థమైంది. చాలామంది అన్నారు కదా, వైకాపా నాయకులు లోకేష్ నడవలేడు, నేను నడిచేటప్పుడు ఒక షర్ట్ కార్నర్కి వెళ్తే చూడు వంకరగా నడుస్తున్నారని కూడా ఎగతాలు చేశారు. బట్ నేను ఐ డోంట్ బాదర్. అలాంటి మీమ్స్ వచ్చినా నేను పట్టించుకోను. ఇది నథింగ్ బట్ నాయిస్, స్టాటిక్. నా ఎజెండా రాష్ట్రాన్ని నంబర్ 1 చేయాలి. నంబర్ 1 చేయాలంటే ఏ నాయకుడు చేయగలుగుతారు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వాన్ని నేను బలోపేతం చేయాలి. నా వంతు నేను సహాయపడాలి. ఐ సెడ్ లెట్ మీ వాక్, లెట్ మీ స్టిక్ టు మై ఎజెండా. వీళ్ళు ఎవరు ఎంత అరిసినా, ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టినా, ఎన్ని రకాలుగా నన్ను ట్రోల్ చేసినా, నేను ఆ అంతిమ లక్ష్యం సాధించే వరకు నేను దీన్ని వదిలిపెట్టాను. విత్ దట్ ఎజెండా ఐ వెంట్. చాలామంది ఎగతాలు చేశారు, నువ్వు కనీసం ఎమ్మెల్యేగా గెలవలేదని. ఐ యాక్సెప్టెడ్ ఇట్. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఐ లాస్ట్. కానీ నేను ఓడిపోయిన తర్వాత నాకు కసి పెరిగింది, కమిట్మెంట్ పెరిగింది, మంగళగిరి ప్రజల పట్ల కమిట్మెంట్ పెరిగింది. ఐ హ్యావ్ సర్వ్డ్ ద పీపుల్ ఆఫ్ మంగళగిరి ఫర్ ద లాస్ట్ 4 years and 9 months. నేను వదిలిపెట్టలా. ఇతర నాయకుల్లాగా వేరే సేఫ్ సీట్కి వెళ్ళి పారిపోలా. ఐ స్టూడ్ దేర్. ఐ సెడ్ ఐ విల్ డూ ఇట్ రైట్. సో it applies to everyone in their own life. But nothing pulls you down, Lokesh, because ఇప్పుడు ఇది కేవలం మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేసి అనటం ఒక్కటే కాకుండా ఇంకా చాలా కూడా అన్నారు. మీరు పాదయాత్ర స్టార్ట్ చేసిన మొదటి రోజో 2వ రోజో తారక రత్న గారికి అట్లా అవ్వడం, చనిపోయారు. అండ్ దెన్ కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటము, దానికోసం మీరు ఒక ఆల్మోస్ట్ 70 to 75 days యూ హ్యావ్ బీన్ లుకింగ్ ఆఫ్టర్ దట్, దాని లీగల్ ఇష్యూస్లో వాటి కేసు గురించి. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా అగైన్ ద సేమ్ థింగ్స్ కేమ్ అవుట్ దట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్, యూ విల్ నాట్ డూ ఇట్, ఇట్ విల్ స్టాప్, మీరు వెళ్ళలేరు, మీరు నడవరు, ఇవన్నీ కంటిన్యూస్గా యూ బీన్ హియరింగ్ కదా. సో నథింగ్ పుల్స్ యూ డౌన్, నెవర్ ఇట్ హ్యాపెన్. ఇట్ ఓన్లీ మేక్స్ మీ స్ట్రాంగ్. ప్లీజ్ బీ లిటిల్ ఆనెస్ట్. నో ఇట్ మేక్స్ మీ స్ట్రాంగ్. నెవర్ ఎవర్. ఇప్పుడు 2019 ముందల ఈ మీమ్స్ ముందల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి లోకేష్ అనే వాడు ఉన్నాడని చాలా మందికి తెలియదు. ఈ మీమ్స్ వల్ల నేను పాపులర్ అయిపోయా, ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్. దే మేడ్ మీ పాపులర్. అండ్ దెన్ కోవిడ్ బ్రహ్మని మేడ్ షూర్ ఐ లాస్ట్ వెయిట్. దెబ్బకి ఐ లాస్ట్ 30 kgs. అండ్ పబ్లిక్ ఆర్ సీయింగ్ అ న్యూ పర్సనాలిటీ. And see, end of the day, circumstances, experiences shape all of us. Correct? సందర్భాలు మన అందరూ మార్చుతుంది. అలానే రాజకీయాల్లో కూడా నేను నేర్చుకున్నాను. అందరం తప్పులు చేస్తాం, మనం ఎవరు దేవుళ్ళు కాదు కదా. అందరం తప్పులు చేస్తాం, తప్పుల నుంచి నేర్చుకుంటాం. దానికన్నా ఎక్కువ ఏదేమి ఉండదు. సో దట్ హాస్ మోల్డెడ్ మీ అండ్ మేడ్ మీ అ మచ్ స్ట్రాంగర్ పర్సన్. ఎస్, కొన్ని సందర్భాల్లో కుటుంబానికి అనిపించింది. ఒక సందర్భంలో ఎందుకు రాజకీయాల్లో ఉన్నాము, బాబు గారిని ఇంత హింసిస్తున్నారు, అలాంటి వ్యక్తి రాజమండ్రి జైలుకి వెళ్తూ నిజంగానే బాధపడ్డా. కళ్ళెంటూ నీళ్ళు కూడా వచ్చినాయి. ఆయన అక్కడ చూస్తాం చాలా బాధ కలిగింది, నో సెకండ్ థాట్స్. కానీ ఏ రోజైతే హైదరాబాద్లో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ జరిగి 40,000 మంది ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళ కుటుంబాలతో వచ్చి పాల్గొన్నారు, ఐ సెడ్ దిస్ ఇస్ ఆల్ వర్త్ ఇట్. బికాస్ బాబు గారు 25 సంవత్సరాలు ఇంతమంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చారంటే, వెలుగు నింపారంటే, పడుతున్న ఇబ్బందులు పర్వాలేదులే అనిపించింది. రేపు గ్యారంటీగా
నన్ను కూడా ఇబ్బంది పెడతారు. ఇట్ ఈస్ ఫైన్, విల్ ఫేస్ ఇట్. ఓకే. ఇట్ ఈస్ ఓకే. ఇట్స్ అ స్మాల్ ప్రైస్ టు పే. బట్ ఏళ్ల తరబడి ఎస్పెషల్లీ మీ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు గారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు. పాపం ఆవిడ షీ మస్ట్ బి గోయింగ్ త్రూ హెల్ లాట్ ఆఫ్ ట్రామా ఇన్సైడ్, seeing so many of her family, suffering like this because of all this. What does she say అండి? అంటే ఒకే ఒక సంఘటన అమ్మని చాలా ఇబ్బంది పెట్టింది, బాబు గారి అరెస్ట్, నాన్నగారి అరెస్ట్. పర్సనలీ ఇట్ హ్యాడ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ హర్, ఈవెన్ ఆన్ హర్ హెల్త్. డెఫినెట్లీ మూడ్ హర్. అంటే అమ్మని అవమానించినప్పుడు డెఫినెట్గా 1 month పట్టింది కోలుకునేదానికి. శాసనసభ సాక్షిగా అవమానించినప్పుడు 1 నెల పట్టింది కోలుకునేదానికి. బట్ దాని తర్వాత ఈ అరెస్ట్ మటుకు ఏంటిది, ఏం తప్పు చేయని వ్యక్తికి ఇది అవుతా ఏంటి అండ్ ప్రతి ములాఖాత్కి వెళ్ళేది అమ్మ. ఒక్క ములాఖాత్ కూడా మిస్ అవ్వాలి, ప్రతి ములాఖాత్కి వెళ్ళేది. ఏం మాట్లాడేది కాదు. షీ వెందెడ్ జస్ట్ టు సీ హిమ్, షీ వెందెడ్ టు మేక్ షూర్ హీ ఈజ్ స్ట్రాంగ్. సో డెఫినెట్లీ ఇట్ డిస్టర్బ్డ్ హర్. బట్ పాదయాత్ర అంటే ప్రజల్లో తిరుగుతాం, ఇది అమ్మ ఎప్పుడు చెప్తారు. ఇంకా తిరగాలి, వెళ్ళాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, సమస్యలకు అవగాహన రావాలి. హైదరాబాద్లో పుట్టి పెరిగావు, వాస్తవాలు నువ్వు తెలుసుకోవాలి, గ్రౌండ్ రియాలిటీలు తెలుసుకోవాలి, ఎల్లు ఫీల్డ్కి ఇంకా తెలుసుకో, ఏం పర్వాలేదు. సో అమ్మ ఎప్పుడు నువ్వు చేయొద్దు, లేదు ఇంట్లో ఉండు, నీకెందుకు ఈ కష్టాలు అమ్మ ఎప్పుడు అన్న. నేను ఒకే పిల్లోడిని, కానీ ఎప్పుడు అట్లా నన్ను పెంచలే. ఇప్పుడు కూడా నేను కొంచెం అటు ఇటు మాడితే కర్ర తీసుకుని మా అమ్మ నన్ను కొడుతుంది. సో అలా పెంచింది మా తల్లి, ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణతో పెంచింది. ఫస్ట్ టైం ఐ థింక్ భువనేశ్వరి గారు బ్రహ్మణి బయటకు వచ్చి మాట్లాడి వాళ్ళ యాగనీ గురించి వాళ్ళు చెప్పుకొని వాళ్ళు ఏం గోత్రూ అవుతున్నారు అన్నది వాళ్ళు మాట్లాడి ఇంత ధైర్యంగా, ఇంత స్ట్రాంగ్గా, ఐ థింక్ గతంలో ఎన్నడూ ఈవెన్ హెరిటేజ్ మీటింగ్స్లో కూడా ఎప్పుడు వాళ్ళు మాట్లాడింది అది వాళ్ళ ఇంటర్నల్ రికార్డ్స్లోనే ఉండేవి కానీ బయటకు వచ్చేవి కాదు. నన్ ఆఫ్ దోస్ స్పీచెస్ ఆర్ అడ్రసెస్ ఆర్ వాట్ దే స్పోక్ విత్ ఇన్ దేర్ ఆర్గనైజేషన్ ఆల్సో నెవర్ కేమ్ అవుట్. ఫస్ట్ టైం దే కేమ్ అవుట్ అండ్ దే స్పోక్. What did you think about that అండి? ఆ పాయింట్ ఆఫ్ టైంలో డిడ్ యూ ఎవర్ ఎక్స్పెక్ట్ దట్ దే వుడ్ కమ్ అవుట్ అండ్ టాక్ అండ్ దే వుడ్, ఎస్పెషలీ భువనేశ్వరి గారు ఆ రోజు అంతసేపు షీ జస్ట్ వెంటెడ్ అవుట్ హర్ యాగనీ, హర్ యాంగర్. డెఫినెట్లీ ఎమోషనలీ మూడ్ ఆల్ ఆఫ్ us. నా అమ్మ ఎప్పుడు బయటకు వచ్చే వ్యక్తి కాదు. చాలా మందికి అసలు అమ్మ ఎట్లా ఉంటారో కూడా తెలియదు. ఈ ఇన్సిడెంట్ జరిగే ముందర అసలు అమ్మ రోడ్డు పైన నడిస్తే భువనేశ్వరి గారు ఈమె అని ఎవరు తెలియదు. షీఈ్ అ వెరీ సింపుల్. ఆమె బ్యాగ్ ఆమె మోసుకుంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఆమె వెళ్తుంది, ఎకానమీ క్లాస్లోనే తిరుగుతుంది. షీఈ్ అ వెరీ సింపుల్ లేడీ, వెరీ లిమిటెడ్ ఆస్పిరేషన్స్. ఏమి లగ్జూరియస్ లైఫ్ స్టైల్ బతకాలని ఆమె ఎప్పుడు కోరే వ్యక్తి కాదు. కానీ ఆమెలో ఇంత టాలెంట్ ఉంది అని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆ బాధ, ఆవేదన ఆమెలో ఉంది మొత్తం బయటికి తీసు. ఫియర్స్గా అది కూడా ఫియర్స్ఫుల్. ఇట్ వాజ్ నాట్ ఏదో బాధపడుతూ ఏడుస్తూ కాదు. షీ వాజ్ లైక్ షీ వాజ్ స్ట్రాంగ్, థ్రోయింగ్ అ ఛాలెంజ్. ఎండ్ ఆఫ్ ది డే షీ ఈజ్ ఎన్టీఆర్స్ డాటర్. So the fruit does not fall far from the tree. So she is a very strong lady. ఇప్పటికీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ అనుకున్నాయి. అన్ని దశాబ్దాలు హెరిటేజ్ ఆమె సింగిల్ హ్యాండెడ్గా నడిపించింది కదా. ఇప్పుడు ట్రస్ట్ చూసుకుంటుంది, బ్రహ్మని హెరిటేజ్ ఫుల్ టైం చూసుకుంటుంది. బట్ అన్ని దశాబ్దాలు హెరిటేజ్ని షీ రాన్ ద కంపెనీ, వెరీ సిస్టమేటిక్ మ్యాన్. అందుకే ఏనాడు కంపెనీ తప్పు చేయలే, అందుకే మేము భయపడం. సో ఉమెన్ హ్యావ్ స్టూడ్ వెరీ స్ట్రాంగ్. నేను ఊహించలే బ్రహ్మని కెన్ స్టాండ్ సో స్ట్రాంగ్. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు షీ కెన్ బీ ఫేస్ ఆఫ్ ద క్రైసిస్ అని అనుకోలే. బట్ షీ వాజ్ ఈక్వల్లీ స్ట్రాంగ్. మీ పాదయాత్రలో కూడా వాళ్ళందరూ మీ వెంట నడిచారు, మీతో పాటు సంఘీభావం వ్యక్తపరిచారు, మిమ్మల్ని అడుగు అడుగున కనిపెట్టుకుని ఉన్నట్టు కనిపిస్తోంది. ఎప్పుడైనా వాళ్ళు భయపడ్డారా? బికాజ్ ఇనీషియల్గా పాదయాత్రకు ముందు సందర్భంలో ఎక్కడో ఒక చోట వీ కేమ్ టు నో త్రూ సమ్ న్యూస్ దట్ దే వర్ లిటిల్ స్కేర్డ్. అనవసరంగా చేదు అనుభవాలు ఏమన్నా వస్తాయేమో అని ఒక రకమైన భయం వాళ్ళలో నెలకొని ఉందని విన్నాము. ఇనీషియలీ వెన్ యూ యాక్చువల్లీ టుక్ ఆఫ్ పాదయాత్ర, ఇస్ ఇట్ ట్రూ? దానికన్నా లైఫ్ థ్రెట్ ఉంది. అంటే గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల, సిద్ధాంతపరంగా బాబు గారు కానీ దాని తర్వాత నేను మంత్రి ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మాకు థ్రెట్ ఉంది. వీఆర్ మార్క్డ్. ఫిజికల్ సేఫ్టీ గురించి భయపడ్డారు. పొలిటికల్లీ ఇబ్బంది పెడతారు అని డిస్కస్ చేశాము. నీ బస్ పట్టుకెళ్ళిపోతే ఏంటి, పడుకొని అయిపోతే ఏంటి, కంటైనర్లన్నీ పట్టుకెళ్ళిపోతే ఏం చేస్తావు అంటే రోడ్డు మీద పడుకుందా, ఏముంది దానికన్నా, చెట్టు ఎత్తుకుని పడుకోవాలి తప్పదు కదా, ఇంకేం చేయగలుగుతాం దానికన్నా. ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళా, బాబు దిండి రానైనా ఒకడిని, పరుపు రాని ఒకడిని, బెడ్షీట్ ఇరాని ఒక గడపని అడిగి పడుకుందా, ఏమవుతుంది దానికన్నా.
బై ఎండ్ ఆఫ్ ది డే సుఖాలు మనం అలవాటు చేసుకుంటాం, కానీ శారీరకంగా అవసరం లేదు. ఒక రోజు 2 రోజుల తర్వాత అలవాటు ఎక్కడ పడుకుని అలవాటు అయిపోయింది. మొదటి రోజులో దుమ్ము వల్ల నాకు తుమ్ములు వచ్చేది, దాని తర్వాత అలవాటు అయిపోయింది. ఎంత దుమ్మున్నా తుమ్ములు అనేది లేదు, ఇప్పుడు అలవాటు అయిపోయింది బాడీకి. అట్లా అలవాటు అయిపోతుంది. సో ఏనాడు ఆ విషయంలో భయపడదు, కానీ ఫిజికల్ సేఫ్టీ అంటే లైఫ్ థ్రెట్ ఉంది కదా, ఫిజికల్ సేఫ్టీ గురించే వాళ్ళు భయపడ్డారు. దానికి తగిన ప్రికాషన్స్ తీసుకుని ముందరికి వెళ్ళిపోయారు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నందమూరి డాటర్స్, దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్ ఉమెన్. బట్ లోకేష్, వాట్ ఈస్ దిస్ విండిక్టివ్ పాలిటిక్స్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్? అంటే గతంలో మనం చూసాము, మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మేము ఎంతోమంది రాజకీయ నాయకుల్ని చూసాము, ఒక 4-5 దశాబ్దాలుగా చూస్తున్నాము, గత 10-15 ఏళ్ళుగా ఉన్నంత విండిక్టివ్ పాలిటిక్స్ అసలు ఎప్పుడూ లేదు గతంలో అని చెప్తూ ఉంటారు. మై పేరెంట్స్ ఆర్ 70-75 year old. సో అంటే అది కూడా వ్యక్తిగత దూషణలకు వెళ్ళిపోవటము, ఏది పడితే అది మాట్లాడేయటము. అండ్ ఈవెన్ యూ డిడ్ ఇట్, ఈవెన్ యూ ఆల్సో డిడ్ ఇట్. అందరూ వాళ్ళు అంటున్నారు, మీరు కూడా అన్నారు. మీరు కూడా మొన్న ఒక సభలో జగన్ని యూ ఆల్సో యూజ్ సమ్ derogatory words and language. Everybody is doing it. Why? No. Why are you all doing this? I will not agree with that. You will not agree. No. One second. The only word I would have used is psycho. Yeah. నేను అసభ్యంగా ఆర్ బూతులు ఎప్పుడు తిట్టను. బూతులు తిట్టలేదు. సైకో అంట. Yeah. Because I truly believe he's psychotic. Because ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల I believe that definitely psychotic in nature. He is not a stable person. Number 1. నేను ఏనాడు వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడలేదు. విజయలక్ష్మి గారి గురించి మాట్లాడలేదు, షర్మిల గారి గురించి మాట్లాడలేదు, భారతి రెడ్డి గారి గురించి మాట్లాడలేదు, ఆయన 2 పిల్లల గురించి, బిడ్డల గురించి, కూతుర్ల గురించి నేను ఏనాడు మాట్లాడలేదు. నెంబర్ 1. దట్ ఈస్ నాట్ అవర్ స్కూల్ ఆఫ్ థాట్. అది ఎప్పుడు మేము తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించాం. నెంబర్ 1. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆ రాజనీతి వేరు, ఇప్పుడున్న రాజనీతి వేరు. రాజశేఖర రెడ్డి గారు, బాబు గారు వర్ ఆఫ్ సేమ్ జనరేషన్. ఇద్దరు వర్ కొలీగ్స్. లక్ష్మణ్ రేఖ బాబు గారు దాటినా, రాజశేఖర్ రెడ్డి గారు దాటినా, నేను తప్పు చేశాను, ఐఎమ్ విత్డ్రాయింగ్ మై వర్డ్స్ అని చెప్పే గట్స్ ఈ నాయకులకు ఉంది. బికాస్ దే అచీవ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. కానీ ఇప్పుడున్న రాజకీయాలు ఎట్లయింది అంటే ఎవరు ఎక్కువ అరిస్తే వాళ్ళని ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. దట్ ఈస్ వైసీపీ స్కూల్ ఆఫ్ థాట్. మీరు గమనించండి, ఎవరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేస్తే వాళ్ళకి ప్రమోషన్, వాళ్ళు ఇన్ఛార్జ్ లేకపోతారు. ఎవరు మా కుటుంబాన్ని ఎక్కువ దూషిస్తే వాళ్ళు మంత్రులు అవుతారు. ఎవరు ఎగతాళిగా మాడితే వాళ్ళు ఎక్కువ ప్రోత్సహిస్తారు. ఇప్పుడు ఇదే స్పీచ్ కానీ తెలుగుదేశం పార్టీ మంత్రి జగన్ గారి పైన వాడితే చంద్రబాబు నాయుడు గారు నుంచుకుని మీరు తప్పు చేశారు, క్షమాపణ చెప్పండి అంటారు. పొరపాటున ఒక మంత్రి భారతిరెడ్డి గారి గురించి ఇట్లా మాట్లాడితే, శాసనసభ సాక్షిగా మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారు వుడ్ హావ్ అపాలజైజ్డ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. వీ డోంట్ బిలీవ్ ఇన్ దట్ పాలిటిక్స్. వీఆర్ నాట్ ఆఫ్ దట్ స్కూల్. కానీ సేయింగ్ దట్ రాజకీయాలు ఇప్పుడు దే హ్యావ్ చేంజ్డ్ ఫర్ ద వర్స్ట్. అండ్ ఇక్కడనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ట్రెండ్గా తయారైంది. ఐ బిలీవ్ ఇట్ విల్ గెట్ ఈవెన్ వర్స్ బిఫోర్ ఇట్ గెట్స్ బెటర్. వీఆర్ అన్ఫార్చునేట్లీ ఆ సైకిల్లో ఉన్నాం. నేను బలంగా నమ్మేది, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారు, డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ. బికాస్ అధికారుల పైన కూడా పవిత్రమైన బాధ్యత ఉంది. అది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు చేస్తాం. ఫాల్స్ ప్రిటిక్స్ పైన, ఫాల్స్ కేసెస్ పైన ఏనాడు తెలుగుదేశం పార్టీ ఏ రాజకీయ నాయకుడిని ఇబ్బంది పెట్టలేదు. అది మా ట్రాక్ రికార్డ్ కాదు. ఎన్టీఆర్ గారిని తీసుకోండి, లేదంటే బాబు గారిని తీసుకోండి, దట్ ఈస్ నాట్ ద ట్రాక్ రికార్డ్. దే హావ్ నెవర్ డన్ ఇట్. We will never do it. But officers will do only on the instructions of the government leaders. Yeah, but they should protect the law. Correct. They have to uphold the Constitution of India. Officer అధికారులు మాకు ఒత్తిడి ఉంది కనుక మేము చేసామంటే దీనికి ఎందుకంటే రాజీనామా చేసి పోమనండి. ఎగ్జాక్ట్లీ. బట్ అప్పుడు మీరు ఏదైతే రెడ్ బుక్ అన్నారో ఆ రెడ్ బుక్ లో మీరు మెన్షన్ చేయాల్సింది అధికారులను కాదు కదా. ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళని ఆ రకంగా ప్రెషరైజ్ చేసి ఆ పని చేయటానికి ఉసిగొల్పుతున్నారో ఆ లీడర్లను కదా మీరు మెన్షన్ చేయాలి మీ రెడ్ బుక్ లో. వాట్ ఈస్ ద రెస్పాన్సిబుల్? అసలు అటైతే ఐపీఎస్ మన పోలీస్ సర్వీస్ ఎందుకు ఉందండి? ఐఏఎస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎందుకు ఉందండి? దే హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు అపోల్డ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళు తిరుగుబాటు చేయాలి. దే షుడ్ సే నో. చాలా మంది అధికారులు ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుబాటు చేశారు. వాళ్ళందరూ దే వెంట్ ఆన్ డెప్యుటేషన్ టు అదర్ స్టేట్స్. దే వెంట్ ఆఫ్ టు ఢిల్లీ.
They paid a price. But how can an IPS officer, an SP rank fellow, simply stop Chandrababu Naidu garu from going to his own constituency? I've never heard this. 83 నుంచి నేను పుట్టింది 83లో. అప్పటి నుంచి రాజకీయాలు నేను చూసాను. ఏనాడు ప్రతిపక్ష నేత సొంత కాన్స్టిట్యున్సీకి వెళ్లకుండా ఎస్పీ ఎట్లా ఆపుతాడండి? దెన్ హౌ ఇస్ హీ అన్ ఐపీఎస్ ఆఫీసర్? హౌ డస్ హీ గెట్ ది బెస్ట్ ఆఫీసర్ అవార్డ్ ఫ్రమ్ డీజీ? దెన్ వేర్ ఇస్ ద సిస్టమ్ గోయింగ్? బట్ ఇప్పుడే మీరు ఇందాకే ఒక 10 నిమిషాల క్రితం ఒక మాట అన్నారు ఏంటంటే, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలోని నాయకులని బెదిరిస్తున్నారు, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళని థ్రెటన్ చేస్తున్నారు అని మీరు చెప్పారు. అలాంటప్పుడు అధికారులను చేయకుండా ఎందుకుంటారు? మీరు ఇప్పుడు మీరే అన్నారు కదా, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకులనే అట్లా చేసిన వాళ్ళు అధికారంలో ఎవరైతే ఉన్నారో ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళని థ్రెటన్ చేయకుండా ఎందుకుంటారు అని అనుకుంటున్నారు? వాళ్ళని కూడా థ్రెటన్ చేస్తారు కదా. అంత భయపడితే then where is the end to it? Then where is the constitution exactly of India? Lokesh, that's what I'm asking. No, but then there is no end. People who have committed the crime have to pay price for it, na? I totally agree with you. But why is it that you are mentioning only their names antunnan? No, absolutely not. Why not the people who have pressurized them to do that? No, definitely if there is an evidence, clear evidence, if there is a clear directive on the paper, appropriate people will pay a price for it. No second thought. Okay. ఇప్పుడు ఇసుకలో కుంభకోణం జరిగిందని అందరూ ఒప్పుకుంటాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒప్పుకున్నారు. గవర్నమెంట్ విల్ పే అ ప్రైస్. ఆల్కహాల్ గవర్నమెంట్ విల్ పే అ ప్రైస్. నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. కానీ ట్రంప్డ్ అప్ ఛార్జెస్ పైన ఏనాడు రెజ్యూమ్ రివెంజ్ ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కానే కాదు. ఏనాడు మేము చేయలేదు అది. బట్ అట్ ద సేమ్ టైమ్ అగైన్ ఐమ్ రిపీటింగ్, అఫీషియల్స్ హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే. Okay. They are one of the pillars of Indian democracy. Judiciary is a pillar of Indian democracy. ఇప్పుడు రేపు జ్యుడిషియరీ కూడా మాకు ఒత్తిడి ఉంది, కేంద్ర ప్రభుత్వం బాగా ఒత్తిడి పెట్టింది, అందుకే అడ్డుగోలుగా మేము జడ్జిమెంట్లు ఇచ్చామంటే where is the end to this? So is this a threat that you are giving? అంటే ఈ రెడ్ బుక్ ద్వారా మీరు కూడా థ్రెటన్ చేస్తున్నారా? No, I have named people. I said, I have named Rishant Reddy, the IPS officer who is the SP of Chittoor district. I have named him in Macharla Bahiranga Sabha. I have named him. He is unfit to be an IPS officer. He is not implementing the Constitution of India. He is implementing Raja Reddy Rajyangam. I have named people. I have absolutely no qualms in naming people. Why should I get scared? Okay. Why will I get scared about an IPS officer who's doing wrong? No, not scared. Not scared. Is this, అంటే దీన్ని మీరు ఏ రకంగా అభివర్ణిస్తున్నారు అంటున్నాను. దీన్ని మీరు విండిక్టివ్ పాలిటిక్స్ అంటారా, లేకపోతే I am stating a fact. దొంగతనం చేసిన దొంగోడు అంటున్నా. అంతేగాని it is not vindictive. Arey, he has broke. No, I'm just asking. No, let's take an example, right? The person I have named, he has not allowed Mr. Naidu to go to his own constituency. Yep. Number one. బాబు గారి పైన దాడి జరుగుతుందని he knows. పుంగనూరులో బాబు గారి పైన దాడి జరుగుతుందని he knows. Why didn't he stop? Chandrababu Naidu garu is no small man. Yep. He is the only NSG protectee in South India today. He is the only NSG protectee. He has the maximum number of NSG teams because he has that kind of threat. మీకు తెలుసా, ఈ ప్రభుత్వ చేతకంతనం వల్ల generally NSG gives one team at any point of time. Babu gar tours kelte, there are 2 teams that go. 12 people go. Why? Because of this government, the incapacity of this government. Punganurlo incident jarutundi, Babu gar pain raal daadu jarutundi, atanu telidandi SPకి అంత దద్దమ్మన అతను. అండ్ బాబు గారి పైన రాళ్ళు దాడి జరిగితే తిప్పి బాబు గారి పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెడతాడా? అరే, వేర్ ఆర్ వి గోయింగ్? Isn't this ridiculous? First of all, do you believe that Chandrababu Naidu garu will do an attempt to murder or will try and go attack a person? Rishant Reddy doesn't have that kind of basic common sense and knowledge. Then let him spill out who told him to put attempt to murder case. Exactly, that's what I'm saying. Let him spill it out. But నేను అదే చెప్తాను లోకేష్. నేను చెప్పేది కూడా ఈ ఆఫీసర్లు ఏదైతే పేర్లు మీరు మెన్షన్ చేశారో, you have to find out who is the person behind it. No, absolutely. Tomorrow everything will come out. However, I'm saying it is the responsibility of IPS officer, IAS officer, the administrative service officers to protect the Constitution of India. See, there are quite a few officers who got transferred in this administration because they didn't toe the line. But at least they have the guts to do it, na? Yeah. You have to reward such people, na? But దొంగతనం చేసినోడు, తప్పు చేసినోడిని ఇటు తప్పు చేశాడు, శిక్ష పడుతుందని చెప్తాం రివెంజ్ అంటే
ఇంకా ఎట్లా అంటే దొంగతనం చేసినా పర్వాలేదంటే Okay, okay. Got it. then where is the end of this? Okay, fine. So Okay, therefore- I got your point. So therefore I am questioning. But you should also get my point. What No, I I agree with you totally. I agree with your fact. I mean, I agree with what you have stated. But at the same time, I believe that it's the responsibility of the officers to uphold the Constitution of India. And నేను రాజకీయ నాయకులను వదిలిపెడతానని ఎవరు చెప్పారు? నేను ఎందుకు వదిలిపెడతానండి? అంటే మా కార్యకర్తలు చంపినా నేను నోరు మూసి కూర్చోవాలా? They'll have to pay a price. I'm not saying I'll go kill them, but they have to pay the price through the legal process. ప్రజాధనాన్ని లూటీ చేస్తే they'll have to pay a price through the legal process. But I don't believe in regime revenge. Okay, okay. లేని కేసులు సృష్టించి ఇప్పుడు నా పైన కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అనేక సందర్భాల్లో చెప్పారు కూడా లోకేష్ని అరెస్ట్ చేస్తాను. బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ ఎనీథింగ్. అరే నేను వెళ్ళి 2 రోజులు దే వేస్టెడ్ మై టైమ్ ఇన్ దట్ సిఐడి ఆఫీస్. సెకండ్ డే అవుతే దే హ్యాడ్ నో క్వశ్చన్స్ టు ఆస్క్ మీ. దెన్ వై డిడ్ యూ కాల్ మీ? వై ఆర్ యూ వేస్టింగ్ మై టైం? నేను పని పాటలేనోడనా? నాన్నగారు జైలుకి వెళ్ళిన 53 days తర్వాత బయటకు వచ్చాక అసలు ఆ కేసు ఏమైంది, అసలు ఏంటి, అది ఏం జరుగుతుంది అసలు అన్న దాని విషయంలో ఏ మాత్రం అసలు నాయిస్ లేదు. సడన్లీ కంప్లీట్ నిశ్శబ్దం చోటు చేసుకుంది. ఎందుకు అనుకుంటున్నారు? వాట్ డూ యూ థింక్? వై? బికాస్ ప్రభుత్వం కోర్టుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కేసు గురించి మాట్లాడకూడదు అని ఆర్డర్ తెచ్చుకున్నారు. అంత భయం ఎందుకంటారు? చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయాల, చంద్రబాబు నాయుడు గారు కేసు గురించి మాడుతూ మొదలు పెడితే మొత్తం వాస్తవాలు బయటపడతాయి, అది భయపడే వెళ్ళి అలాంటి ఆర్డర్ తెచ్చుకున్నారు. మీరు చూడండి, అధికార పార్టీ వాళ్ళు మొదటి 30 రోజుల తర్వాత అసలు చంద్రబాబు నాయుడు గారు పైన కేసు పెట్టిన విషయం కూడా మానేశారు. బికాస్ దే నో హీ డిడ్ నథింగ్ రాంగ్. అసలు ఆ కొత్త ఇసుక కేసు చూస్తే మీరు నవ్వుతారు. వింత ఏంటంటే ఈరోజు రాష్ట్రానికి 750 కోట్ల ఆదాయం వస్తున్నట్టు ఇసుక. బాబు గారు ఉచిత ఇసుక విధానం వల్ల రాష్ట్రానికి సంవత్సరానికి 750 కోట్ల నష్టం జరిగింది. అందుకే బాబు గారి పైన కేసు పెట్టారట. అట్లయితే అన్న క్యాంటీన్ ఓపెన్ చేసి 1000 కోట్ల రూపాయలు ప్రజల ఆకలి కలిగిన ప్రజల ఆకలి తీర్చినందుకు కేసు పెడతారు. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అని అడుగుతున్నా. సిఐడి అధికారులు కూడా అడుగుతున్నా, కామన్ సెన్స్ ఉందా మీకు? అసలు ఇలాంటి కేసులు పెట్టేదాన్ని కూడా మీకు సిగ్గుండాలి కదా. వాట్ ఈస్ రాంగ్ విత్ దెమ్? మీ మీద కేసులు ఏవో ఉండే, అవి కూడా ఎందుకు సడన్ గా ఆగిపోయినాయి? అంటే ఆ కేసులు అది మీరు అధికార పార్టీని అడగాలి. ఐ యామ్ జస్ట్ because they are scared. What is your assumption? That's what because they are scared. There is no evidence. See, the irony of the entire subject is పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి గురించి నేను పిలవలేదు, నా డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఫైల్స్ గురించి పిలవాలా, ఐటీ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన దాని గురించి పిలవాలా. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో 99 ప్లాట్స్ కోర్టు ఆర్డర్ ద్వారా స్పెషల్ డిస్పెన్సేషన్ ఇచ్చేదానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. అండ్ బై వర్చ్యూ బీయింగ్ అ పిఆర్ఆర్డి మినిస్టర్ ఐ వాస్ పార్ట్ ఆఫ్ దట్ డిస్కషన్. కోర్ట్ ఆర్డర్ని అమలు చేసాం మేము. ద డిస్కషన్ ఇస్ కోర్ట్ హెస్ సెట్ టు ఇంప్లిమెంట్. జస్ట్ అ ప్రాసెస్ ఆఫ్ ఇష్యూయింగ్ అ జియో దట్ జియో హ్యాస్ టు వి సెట్ కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది, వాట్ ఎల్స్ టు డూ, ఇంప్లిమెంట్ ద జియో. దాని గురించి అదొక 4 గంటలు ఆ జియోఎం గురించి 4 hours a question. It has nothing to do but 99 plots. అండ్ ఆ 99లో కుటుంబ సభ్యులు లేరు, బంధువులు లేరు, రాజకీయ నాయకులు లేరు, ఎవరు సామాన్య ప్రజలు కోర్టుకి వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. దట్ ఈస్ ఇట్. సో ఐ హావ్ డన్ నో రాంగ్. ఈవెన్ టుడే ఐఎమ్ ఛాలెంజింగ్ ద గవర్నమెంట్. ఐఎమ్ రెడీ ఫర్ అ డిబేట్ నౌ. ఐఎమ్ రెడీ టు డిబేట్ ఆన్ ద కరప్షన్ అలిగేషన్స్ అగైన్స్ జగన్. ఐఎమ్ రెడీ టు డిబేట్ టుడే నౌ. విత్ ప్రూఫ్ ఐల్ షో. ఈ ఫేవర్ వాళ్ళ తండ్రి ఈ కంపెనీకి చేశారు. చేసిన 24 గంటలు ఈ కంపెనీకి డబ్బులు వచ్చినాయి. స్టార్ట్ అవని కంపెనీ అయినా కమర్షియల్ ఆపరేషన్స్ లేని కంపెనీ 10 రూపాయల షేర్ని 100 రూపాయలకి అమ్మారు. సిమిలర్లీ ఆస్క్ దెమ్ టు ప్రూవ్ దట్ మనీ కేమ్ టు మై అకౌంట్, మై ఫ్యామిలీ అకౌంట్, మై కంపెనీ అకౌంట్ ఆర్ ఎనీ వన్ ఆఫ్ అవర్ అకౌంట్స్. వీ హ్యావ్ డన్ నథింగ్ రాంగ్. ఫస్ట్ లెట్స్ పుట్ థింగ్స్ ఇన్. వై డూ హ్యావ్ టు డూ ఎనీథింగ్ రాంగ్? ఇంత పై చదువులు చదువుకొని 27 కోట్ల కోసం నేను ఇంత దిగజారాలా? మా తల్లి చెప్పింది కదా. ఇన్ఫ్యాక్ట్ టుడే బీయింగ్ అ పొలిటికల్ ఫ్యామిలీ, హెరిటేజ్ మార్కెట్ వాల్యూస్ లో కంపెనీస్ దట్ ఆర్ స్మాలర్ దెన్ us have doubled our market cap for the single reason because we are a political family. మా మార్కెట్ క్యాప్ తక్కువ ఉంది. సో నేను రాజకీయాలు కాదనుకుంటే I'll be worth a lot more today. మా అమ్మ మనం చెప్పింది నథింగ్, విల్ బి వర్త్ డబుల్ దట్. దాని ఇంకా 1992 నుంచి కష్టం ఉంది. కష్టపడ్డారు, చెమటోర్చారు, సిస్టమేటిక్గా బిల్డ్ చేశారు. ఒక్క ఫేవర్ ప్రభుత్వం నుంచి తీసుకోలేదు. సో వై డూ ఐ నీడ్ టు గో ఫర్ ఎనీ కరప్షన్?
పెట్టి ఆర్ అదర్వైజ్. బట్ దట్ ఇస్ నాట్ ఆల్వేస్ ద ట్రూత్ విత్ ఎవ్రీబడి కదా లోకేష్. అంటే బాగా డబ్బున్నోళ్ళు బాగా సంపాదించిన వాళ్ళు కరప్షన్ చేయరని ఏం లేదు కదా. దిస్ నో రూల్, దిస్ నో థంబ్ రూల్. బట్ ఇట్స్ ఫర్ పీపుల్ టు డిసైడ్. No, exactly that's what బట్ రాజకీయ నాయకులు అందరూ ఒకటే అంటే దెన్ వాట్ ఇస్ ద ఇన్సెంటివ్ ఫర్ వెల్ ఇంటెన్షన్ వెల్ ఎడ్యుకేటెడ్ యూత్ టు కమ్ అండ్ బీ పార్ట్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్? Yeah. ఎందుకు చేయాలి, ఎందుకు కష్టపడాలండి? అందరూ ఒకటే, అందరూ ఒకే రకంగా ఉంటారు. సో అవినీతి పరుడు ఒకటే, నీతి అందరూ ఒకటే కాదు, బట్ దట్ ఇస్ నాట్ ద సమాజంలో అందరూ అట్లా ఆలోచిస్తే వెల్ ఇంటెన్షన్ పర్సన్ కి ఇంకా దెన్ వాట్ ఇస్ ద ఇన్సెంటివ్ టు డూ గుడ్ టు సొసైటీ? లోకేష్ గారు, ఈ సెల్ఫీ ఛాలెంజ్, సెల్ఫీ విత్ లోకేష్ ఇది కూడా చాలా ఒక పక్కన ఎంత వైరల్ అయింది, దానికి ఎంత కాంప్లిమెంట్స్ ఎంత బాగా వచ్చాయి, ఇంకో పక్కన అంతే రకంగా క్రిటిసిజం కూడా వచ్చింది. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? అంటే అసలు మీకు ఐడియా ఎందుకు వచ్చింది ఫస్ట్ సెల్ఫీ ఛాలెంజ్ అన్న ఐడియా? హౌ డి యు గెట్ ఇట్? ఆర్గానిక్లీ వచ్చింది. కార్యకర్తలు కూడా కొన్ని సందర్భాలు అన్నా సెల్ఫీ దిగండి, ఈ బిల్డింగ్ ముందర దిగండి, ఇది మనమే కట్టాము, ఈ శిలాఫలక మనం వేసాము, ఈ పనులు మనం చేసామని మొదలు పెట్టారు. ఓకే, పలంనేరులోనే మొదలు పెట్టారు, సెకండ్ కాన్స్టిట్యున్సీ దగ్గర నుంచి. సో అక్కడ నుంచే గాట్ ద ఐడియా, లెట్స్ డూ ఇట్, షోకేస్ ద గుడ్ వర్క్, మనం చేసే మంచి పనులు ప్రజలు చెప్పేదానికి అవకాశం ఇది. అదే విధంగా ఈ ప్రభుత్వం చేతకంతనం కూడా చూపించడానికి మంచి అవకాశం. రోడ్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, సో దాంతో గుంట దావ సెల్ఫీ దిగారు. వైకాపాలు ఏం చేశారో తెలుసా? రాత్రి మట్టి పోసి దాన్ని పూర్తి చేసి నెక్స్ట్ డే పొద్దున ఫోటో తీసి ఒక ఆర్టికల్ వేశారు, దొంగ ఫోటో దిగిన లోకేష్, గుంతలే లేవు రోడ్డు పైన అని. ప్రజలు బయటకు వచ్చి నవ్వుకుని వాళ్ళ పేపర్ని తగలబెట్టారు. I mean, it just becomes a way to expose. And ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ఉంటే బాగుండేది. They could have solved a lot of public problems. అండ్ సెల్ఫీ విత్ లోకేష్ ఇది ఏంటంటే గ్రేట్ వే టు కనెక్ట్. ఒకటి. రెండోది, జనరల్గా పాదయాత్రలు నడిచినప్పుడు ఎక్కువ మందితో మాట్లాడలేము. బట్ అదే ఫోటో దిగేదానికి ఒక ఆర్డర్లీ ఫ్యాషన్లో వచ్చినప్పుడు ఒక పాయింట్లో చాలామంది న్యూట్రల్స్ వచ్చి నన్ను కలుస్తాం జరిగింది. సో ఫోటోతో పాటు అన్నా నాకు ఇష్యూ ఉంది, ఈ ఇష్యూ గురించి మీరు ఆలోచించండి అని కొంతమంది అడిగేదానికి అవకాశం ఉంది. సో ఇట్ బికమ్ అ గ్రేట్ వే టు అండర్స్టాండ్ లోకల్ ఇష్యూస్, హైపర్ లోకల్ ఇష్యూస్. సో ఇట్ వాస్ అ సక్సెస్. ఇప్పుడు ఈ పాదయాత్ర తర్వాత, ఇప్పుడు ఇన్ని 3000 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే అటు జనాలు కానీ, ఇటు అధికార పార్టీ కానీ, రాజకీయ నాయకులు కానీ, మీ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ, హౌ సీరియస్లీ దే ఆర్ టేకింగ్ యూ? అంటే మిమ్మల్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు? అంటే ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ సమస్యలు నాకు చెప్తాం జరుగుతుంది, వాళ్ళ పడుతున్న ఇబ్బందులు. బట్ ఇనీషియల్ గా కొంచెం సెట్ బ్యాక్ ఉండింది కదా when you started it off? ఆల్వేస్ కొంచెం ఇన్హిబిషన్. యా, ఎగ్జాక్ట్లీ. అంటే చేయిస్తే కలుపుతాడా, కలుస్తాడా, ఏమైనా అడిగితే సమాధానం చెప్తాడా, కొన్ని అపోహాలు ఉన్నాయి. అవన్నీ మొదటి 35-40 రోజులనే తొలగిపోయినాయి. కానీ క్రమేపంగా మహిళలు అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఎక్కువ రాజకీయాలు ఇన్వాల్వ్ కానీ మహిళలు రోడ్డు పైకి వచ్చి ఇది మా సమస్య, ఇది అనుకుంటున్నాం, మీరు ఇది చేయాలి అని చెప్తూ మొదలుపెట్టారు. సో డెఫినెట్లీ కొంతవరకైనా ప్రజల మనసు నేను గెలుచుకున్నానని భావిస్తున్నాను. 100% చేశాను అనలేను, కానీ అట్లీస్ట్ సమ్ పర్సంటేజ్. అండ్ ప్రజలకు హోప్ కంపడింది. ఎస్, లోకేష్ చెప్తే మన సమస్య పరిష్కారం అవుతుంది, లోకేష్ చెప్తే సీరియస్గా తీసుకుంటాడు, ఆ హోప్ అయితే నాకు కంపెనీ. వాట్ అబౌట్ ద కేడర్? పార్టీలో వాళ్ళు కానీ, సీనియర్ నాయకులు కానీ, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు యువగళం అన్నారు, ఒక్కసారి దే మస్ట్ హ్యావ్ టేకెన్ బ్యాక్. అంటే ఏంటి యువగళం అంటే ఇప్పుడు మేము అందరం పనికిరామనా, అంటే మాకంత సీన్ లేదనా, లేకపోతే మేము చెప్పేవి పరిగణలోకి తీసుకోరేనా, ఇప్పుడు ఓన్లీ యువగళమే ఇంపార్టెంటా? సో డిడ్ యూ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్ విత్ ఇన్ ద పార్టీ? జోకింగ్లీ మేము అందరం ఆడుకున్నప్పుడు నేను నాయకులందరినీ ఒకటి అడుగుతా, మీరు ఈ బ్యాచా ఈ బ్యాచా? ఈ బ్యాచ్ అంటే బాబు గారి టీం, ఈ బ్యాచ్ అంటే లోకేష్ టీము, మీరు ఏ టీం అని చెప్పండి అని అడుగుతా. అండ్ సీనియర్ నాయకులు ఎవరైతే నడవలేకపోయారో నాతో ఆ స్పీడ్ కానీ ఆ ఫోకస్ గా, వాళ్ళు చెప్తే యువగలో ఉన్నా మీరు రిలాక్స్డ్గా ఉండండి, లంచ్ పాయింట్ లో కలుస్తా లేదా నైట్ అవుట్ లో కలుస్తా, డోంట్ వాక్ అని అనేవాడు. బట్ ఇట్స్ మోర్, ఐ మీన్ ఆల్ దిస్ ఇస్ మోర్ సటిల్ వే ఆఫ్ జస్ట్ ragging leaders and having fun. But larger context ఏంటంటే ఎప్పుడు ట్రాన్సిషన్ అనేది ఓవర్ నైట్ అవుతుంది, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం న్యాచురల్ కోర్స్ జరుగుతుంది ఏ ఇన్స్టిట్యూషన్ అయినా. సో తెలుగుదేశం పార్టీ విల్ ఆల్సో ఫైండ్ ఇట్స్ ఓన్ వే ఇన్ డెఫినెట్లీ బ్రింగింగ్ యంగ్స్టర్స్. మీరు చూస్తే 2014 చాలా మంది ఫ్రెషర్స్కి అవకాశం ఇచ్చారు, 2019లో ఆశించిన మేరకు చేయలేకపోయాం.
2024లో ఆల్రెడీ చాలా మంది ఇన్ఛార్జీలు ఫ్రెషర్స్కి అవకాశం ఇచ్చారు బాబు గారు. అదే విధంగా ఇస్తారు నేను భావిస్తున్నాను. సో డెఫినెట్లీ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ విల్ గెట్ ఆపర్చునిటీ. సీనియర్స్ని కూడా బ్యాలెన్స్ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఓకే. సో పొలిటికల్ లెగసీస్ని గౌరవిస్తాం, అదేవిధంగా ఫ్రెష్ ఫేస్ కూడా అవకాశం ఇవ్వాలని మేము బలంగా భావిస్తాం. ఓకే. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకటి మెన్షన్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఇన్కంబెంట్ ఎమ్మెల్యేస్ ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళని రిప్లేస్ చేసి కొత్త వాళ్ళని అక్కడ పెడుతున్నాము ఆ నియోజకవర్గాల్లో అంటున్నారు. బీఆర్ఎస్ ఏం చేసిందంటే సిట్టింగ్ ఎమ్మెల్యేనే పెట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యేని పెట్టడం వల్ల కూడా ఆ పార్టీ ఓడిపోయిందని కొంతమంది అంటుంటారు. దట్ ఈస్ వన్ థాట్ ప్రాసెస్. ఇప్పుడు అది రెఫరెండంగా తీసుకొని ఇక్కడ జగన్ ఇది చేస్తున్నారని ఒక పాయింట్ ఆఫ్ థాట్ వచ్చింది. మీరేమంటారు? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఇప్పుడు జగన్ ఏదైతే చేస్తున్నారో ఇప్పుడు టీడీపీ కూడా అదే చేస్తుందా? బికాస్ జస్ట్ నో యూ సెడ్ యూఆర్ గోయింగ్ టు బ్రింగ్ న్యూ బ్లడ్. సో ఇప్పుడు నియోజకవర్గాల్లో కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారా? సిట్టింగ్ ఎమ్మెల్యేస్ నా మీనింగ్ ఆల్రెడీ ఇంతకుముందు పోటీ చేసిన వాళ్ళనే అదే కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేపిస్తున్నారా? హౌ ఇస్ ద ఎజెండా గోయింగ్ టు బి? వైసీపీ చేసేది రీషఫ్లింగ్. సో ఒక నియోజకవర్గంలో పనికిరాని తీసుకెళ్ళి ఇంకో నియోజకవర్గంలో పెట్టి వీడు అద్భుతం, అమోఘం, అద్వితీయం అంటున్నారు. ఓకే. ఎట్టుందంటే మన ఇంట్లో చెత్త పక్కన ఇంటి ముందు లేస్తే బంగారం అవుతుందా? అవుతుంది కదా, చెత్తే కదా. కానీ వాళ్ళు రీషఫల్ చేస్తారు. చెత్తని ఈ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గం నుంచి రీషఫల్ చేస్తారు. అది ప్రజలు గమనిస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తెలుగుదేశం పార్టీలో వీరు క్లియర్లీ స్టేటింగ్ లేదు, ఈ టర్మ్ మీరు బ్రేక్ తీసుకోవాలి. మేము ఒక బాబు గారు చెప్తున్నారు, సిద్ధాంతపరంగా వీళ్ళని మేము పెట్టాలనుకుంటున్నాం, అర్థం చేసుకుని మిమ్మల్ని ఈ రకంగా అకామిడేట్ చేస్తాం. రేపు మీరు గెలిపించండి అభ్యర్థిని, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా మిమ్మల్ని గౌరవిస్తాం, ఈ రకంగా మీకు పదవులు ఇస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఓకే. అంటే ఆర్ దే గోయింగ్ టు బి ఆల్ న్యూ ఫేసెస్ కంప్లీట్లీ, ఆర్ ఎంత పర్సెంటేజ్ లో చూసుకుంటే ఎంత పర్సెంటేజ్ న్యూ ఫేసెస్ ఉండబోతున్నాయి? See that only ఇంకొక నెలలో అప్రాక్సిమేట్ గా టార్గెట్ పెట్టుకుని చేసేది కాదు. ఓకే. దొరికినంత వరకు బాబు గారు ఫ్రెష్ ఫేస్ కి ఇస్తున్నారు, యంగ్స్టర్స్ కి ఇవ్వాలని తప్పంతో పని చేస్తున్నారు. బట్ ట్రాన్సిషన్ కేర్ఫుల్ గా చేయాలి. పొలిటికల్ లెగసీస్ కూడా అవసరం అండి. ఎందుకు డిస్కార్డ్ చేయాలి పొలిటికల్ లెగసీస్? అంటే పార్టీకి అండగా నిలబడిన కుటుంబాలను ఒకరోజు కాదని అంటాం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళని కూడా క్యారీ చేయాలి. దశాబ్దాలుగా పార్టీకి ప్రజలకి సేవ చేసిన కుటుంబాలు కూడా ఉన్నాయి. వాళ్ళని ఒకే రోజు కాదని అనకూడదు, అనాల్సిన అవసరం కూడా లేదు. కుటుంబాల్లోని వాళ్ళ పిల్లలకి ఇస్తారా అవకాశాలు? ఛాన్సెస్ రావచ్చు. వాళ్ళ పక్కన ఉన్నారు, ఇంకో పక్కన ఫ్రెష్ ఫేసెస్, ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా అవకాశం ఇస్తారు. ఒక డాక్టర్కి ఇచ్చాం, ఒక మీడియా మిత్రుడికి పూతలపట్టు టికెట్ అంటే ఇన్ఛార్జ్గా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. పాప బాగా కష్టపడుతున్నారు ఫీల్డ్లో. అట్లా చాలా మందికి అవకాశాలు కల్పిస్తున్నారు. దట్ ఈస్ అ ట్రేడ్ మార్క్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. ఇట్స్ నథింగ్ న్యూ టు తెలుగుదేశం పార్టీ. బట్ ఈ రీషఫ్లింగ్ బిజినెస్ నేను నమ్మను. అంటే ఒక నియోజకవర్గంలో పనికిరానాడు ఇంకో నియోజకవర్గంలో బంగారం ఎట్లా అవుతారు? ఇప్పుడు చిలకలూరుపేట మంత్రి చిలకలూరుపేట పనికిరాదు, కానీ గుంటూరుకి పనికొస్తుందంటే ఎట్లండి? ప్రజలు ఎట్లా నమ్ముతారండి? అది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్ళు దాటింది కాబట్టి ఇప్పుడు ఏమైనా ఒక ఫేస్ ఆఫ్ ఉండబోతుందా? ఒక కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండబోతుందా? అంటే ఒక న్యూ లుక్ తీసుకురాబోతున్నారా పార్టీకి? అండ్ హౌ మచ్ విల్ చంద్రబాబు నాయుడు గారు విల్ కన్సిడర్ యువర్ ఒపీనియన్స్, యువర్ థాట్ ప్రాసెస్? బికాస్ you've also traveled for a period of time కదా, ఇప్పటికి ఆల్మోస్ట్ 16-17 years you've been with the party. So how is it going to be? చంద్రబాబు నాయుడు గారు అందరి అభిప్రాయాలు తీసుకుంటారు. ఆయనలో ఉన్న గొప్ప గుణం అది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు. అన్లైక్ అదర్ రీజనల్ పార్టీస్, మా నాయకుడు అందరు అభిప్రాయాలు తీసుకుంటారు. ఇన్ఫాక్ట్ మరీ ఎక్కువ తీసుకుంటారన్న పార్టీలో ఒక చర్చ, కార్యకర్తల చర్చ. సో ఈజ్ అ వెరీ డెమోక్రాటిక్ పర్సన్. సో ఎప్పుడు ఏకపక్షంగా వెళ్ళరు. సో అందుకే నేను కూడా పోరాడి మేనిఫెస్టోలో ఒక 2-3 పాయింట్స్ నేను పోరాడి మొన్న జరిగిన మేనిఫెస్టోలో 3 అంశాలు ప్రధానం. ఒకటి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి యువగలం ద్వారా. రెండోది బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం కల్పించాలి. మూడోది ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా తాగునీరు అందించాలి. ఈ 3 నేను ఫీల్డ్ రియాలిటీస్ చూసిన తర్వాత చేయాలనుకుని అది నేను బాబు గారితో మాట్లాడి పార్టీలో ఉన్న సీనియర్స్తో చర్చించి మేనిఫెస్టోలో పెడతాం జరిగింది. సో బాబు గారు అలౌస్ దట్. అండ్ మిగతా అంశాలని మిగతా పాయింట్స్ని ఇతర నాయకులతో చర్చించిన తర్వాత నాకు అభిప్రాయంకి వచ్చి పెడతాం జరిగింది. ఓకే.
సో యు ఆర్ లైక్ పుషింగ్ సర్టన్ థింగ్స్. డెఫినెట్లీ. యా. అంటే నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పార్టీతో కూడా యుద్ధం చేసిన తప్పు లేదని నేను భావిస్తాను. కానీ పార్టీ లోపల చేస్తాను నేను. యా యా. సో బాబు గారితో చర్చిస్తా, అవసరమైతే విభేదించడానికి కూడా సిద్ధంగా ఉంటాను, కానీ 4 గోడల మధ్యనే. సో నేనన్నా బాబు గారిని కన్విన్స్ చేయాలి, ఇఫ్ ఐ కెన్ బి యాజ్ బోల్డ్, లేదంటే బాబు గారు నన్ను కన్విన్స్ చేయాలి. కానీ ఒకే నినాదం పైన బయటికి వెళ్తాం. ఒకవేళ డెసిషన్ ఏకప్రాయం రాకపోతే వీల్ పోస్ట్ పోన్ ఇట్. ఐ నో హీ సేస్ దట్. బట్ ఒకే నిర్ణయం అంటే ఇద్దరం ఒక నిర్ణయంకి వచ్చిన తర్వాతనే బయటికి వెళ్తాం జరుగుతుంది. సో అందుకే మీరు చూస్తే బాబు గారు నాకు ఎప్పుడు విభేదాలు ఉండవు. బికాస్ హీ గివ్స్ దట్ ఫ్లెక్సిబిలిటీ టు డిబేట్. ఎన్టీఆర్ గారిదేమో కరిష్మాటిక్ పాలిటిక్స్, బాబు గారిదేమో అడ్మినిస్ట్రేటివ్ పాలిటిక్స్. వాట్ ఈస్ లోకేష్ మార్క్ ఆఫ్ పాలిటిక్స్ అని అడిగితే ఏం చెప్తారు? బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. ఓకే. మోర్ సెంటర్. సినిమా గ్లామర్ అయితే నాకు లేదు, నేను సినిమాలు ఎప్పుడు చేయలేదు. మా అమ్మ బూనమ్మ ఎప్పుడు సినిమాల నుంచి నన్ను దూరంగా పెట్టేసింది, వెళ్ళనే లేదు. బట్ డెవలప్మెంట్, వెల్ఫేర్ ఇదంతా ఐ అండర్స్టాండ్. ఐ థింక్ ఐల్ బి ఎ బ్యాలెన్స్ ఆఫ్ బోత్. Do you think that you have that charm and that charisma now in TDP or outside TDP or within the people? మీకు ఏమనిపిస్తుంది when you self assessment చేసుకుంటే, when you assess yourself? నేనంత ఆలోచించాను, అది ప్రజలు నిర్ణయిస్తారు. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బట్ యు నో కదా, when you see the eyes of people, when you see them, డెఫినెట్లీ ఎమోషనల్ కనెక్షన్ అనేది ఏర్పడింది. కానీ నా లక్ష్యం అది కాదు కదా. నా అంతిమ లక్ష్యం అన్ని రంగాల ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 చేయాలి. సో సి, కమింగ్ టు పవర్ ఇస్ నాట్ ద ఎండ్, ఇట్స్ అ మీన్స్ టు అన్ ఎండ్. అంటే ఎండ్ టార్గెట్, ఎండ్ గోల్ ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండాలి, తలసరి ఆదాయంలో నంబర్ 1 ఉండాలి, ఉద్యోగాల కల్పనలో నంబర్ 1 ఉండాలి, అభివృద్ధిలో నంబర్ 1 ఉండాలి, సంక్షేమంలో నంబర్ 1 ఉండాలి. అది నా ఎజెండా. ఇవన్నీ సాధించాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. సో కమింగ్ టు పవర్ ఇస్ అ మీన్స్ టు అన్ ఎండ్, ఇట్ ఈస్ నాట్ ది ఎండ్. ఫైనలీ ఆంధ్రప్రదేశ్ 2024 ఎలక్షన్స్లో ఏం జరగబోతుంది టీడీపీ విషయంలో? ఈసారి అధికారంలోకి రాబోతున్నారు అని గట్టిగా చెప్పగలుగుతారా? ఒకవేళ వస్తే ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతున్నారు? వాట్ ఈస్ ఇట్? అంటే వాట్ ఈస్ యువర్ ప్రెడిక్షన్? వాట్ ఈస్ యువర్ గట్ ఫీలింగ్? వాట్ డూ యూ థింక్? ఐ బిలీవ్ ఇట్ విల్ బి వర్చువల్ స్వీప్. అండ్ ప్రజలు నేను ఒకటే చెప్తున్నా, 160 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి. అప్పుడే రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేయగలుగుతాం, అప్పుడే పెట్టుబడులు వస్తాయి. అంటే జగన్ పని అయిపోయింది అనేది ఇన్వెస్టర్ కమ్యూనిటీకి ఆ ఫీలింగ్ వస్తేనే మళ్ళీ పెట్టుబడులు పెడతారు. ఎందుకంటే వెంటాడి హెరాస్ చేశారు, వెంటాడి ఇన్వెస్ట్మెంట్స్ని పక్క రాష్ట్రానికి పంపించారు. అసలు ఏకపక్షంగా సింగపూర్ గవర్నమెంట్ని బయటికి గెంటేశారు, అమరావతి నుంచి గెంటేశారు, మెడబట్టి బయట గెంటేశారు. అండ్ వాళ్ళు పార్లమెంట్లో సమాధానం చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. సో కంప్లీట్లీ లాస్ ఆఫ్ ఫేస్, లాస్ ఆఫ్ ట్రస్ట్. మళ్ళీ ఇదంతా రీబిల్డ్ చేయాలంటే అది కేవలం బాబు గారి వల్లనే అవుతుంది. అది కూడా విత్ వెరీ క్లియర్ మ్యాండేట్ ప్రజలు ఇస్తేనే అది సాధ్యమవుతుంది. మొన్న మంగళగిరిలో ఒక కాలేజ్ మీటింగ్లో మీరు ఒక మాట అన్నారు, మీరు ఇప్పుడు కాదు 2024లో 2029లో కూడా మీరు మమ్మల్ని గెలిపించాలి, ఒక 10 ఏళ్ళు మేము గవర్నమెంట్లో ఉంటేనే తప్ప ఇది మేము చేయలేము అని చెప్పారు. కరెక్ట్. సో కంటిన్యూటీ అవసరం. బికాజ్ మీరు స్టార్ట్ అవుతే ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఆనాడు జగన్ కూడా ఒప్పుకున్నాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 ముక్కల ఆటలు మొదలు పెట్టాడు. అలానే వైజాగ్ నేను అభివృద్ధి చేసాడా? లేదు. వైజాగ్లో రోడ్లు ఎంత దారుణంగా నేను ఫోటోలు దిగి చూపించా. ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు వైజాగ్లో, ఎక్సెప్ట్ ఫర్ బస్ షెల్టర్స్ అన్నమాట. అది 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బస్ షెల్టర్లు ఏదో కట్టినట్టున్నారు, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టారు. అది తప్ప వైజాగ్ చేసింది వాళ్ళు ఏం లేదు, కర్నూలుకి చేసింది ఏం లేదు, అమరావతి అయితే వదిలేశారు. తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన భవనాల నుంచి పరిపాలిస్తున్నారు, తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన అసెంబ్లీలు నిర్వహిస్తున్నారు తప్ప వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇస్ 0. సో ఈ స్టాప్ వల్ల రాష్ట్రం వెనక్కిపోతుంది. యువకులు పక్క రాష్ట్రాలకి ఉద్యోగాల ఉపాధి కోసం వెళ్ళే పరిస్థితి. అదే కానీ కంటిన్యూటీ ఇస్తే 100% పక్క రాష్ట్రంలో నిరుద్యోగులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పనిచేసే రోజులు వస్తాయి. సో మీరు ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పండి. మీరు చాలా ఆనెస్ట్గా చాలా విషయాలు మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా, ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి అయినా, ప్రతి ఒక్క వ్యవస్థ కానీ మనిషిలో కానీ పూర్తిగా కంప్లీట్ స్వీప్ నెగిటివ్ అనేది ఉండదు. ఏదో 1, 2 మంచి ఉంటాయి.
if you have to name something nice or good about YCP or Jagan, what is it? నథింగ్. Nothing? మీరు ఎవరు అంటే ఒక 5 రెడ్లు తప్ప 4 రెడ్లు నేను చుట్టూ 4 రెడ్లు తప్ప ఎవరు బాగుపడ్డారు ఈ ప్రభుత్వంలో? Okay. ఏ ఒక్క వర్గం కానీ ప్రజలు వచ్చి మాకు అద్భుతంగా చేశాడు ఈయన అని చెప్పే పరిస్థితి. కర్నూలులో నేను పాదయాత్ర చేస్తే ఎవరు వచ్చి మాకు జ్యుడిషియల్ క్యాపిటల్ కావాలని అడిగిన వాళ్ళు లేరు. సో వెర్ ఇస్ అ గుడ్ పాలసీ. Okay. ఎస్, అదే రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఐ కెన్ సే ఎస్, ఆరోగ్యశ్రీ వాజ్ అ వెరీ గుడ్ ఐడియా. ఫీ రీయింబర్స్మెంట్ వాజ్ అ వెరీ గుడ్ ఐడియా. బాబు గారు బీసీలకు తీసుకొచ్చిన ఫీ రీయింబర్స్మెంట్ అందరికీ ఆయన అమలు చేశారు. ఆయన కొన్ని మంచి పాలసీస్ తీసుకొచ్చారు. హైదరాబాద్ అభివృద్ధికి ఎప్పుడు ఆయన అడ్డం పడలా, ఎక్సెప్ట్ ఫర్ ఐఎంజీ అండ్ ఫార్ములా 1. బాబు గారు ఆనాడు ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ముందుకు తీసుకెళ్ళారు. ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, ఐటీ ప్రమోషన్, ఆయన ముందుకు తీసుకెళ్ళారు. యూ టెల్ మీ వన్ థింగ్ దట్ జగన్ డెడ్ రైట్. షో మీ వన్ డెవలప్మెంట్ దట్ ఈజ్ ఒక్క కంపెనీ చెప్పుకునే స్థాయి ఒక్క కంపెనీ ఆంధ్ర రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు? ఒకరికైనా ఒక్కరికి ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు కల్పించారు లేదు. నథింగ్ టు షో. లోకేష్ గారు, నేను జనరల్గా ఓన్లీ ఫిల్మ్ యాక్టర్స్ని మాత్రమే ర్యాపిడ్ ఫైర్ అడుగుతాను. బట్ ఇవాళ నేను లోకేష్ గారిని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఒక 5 రెడీ. లెట్స్ డూ విత్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, యా. సో బెస్ట్ మూమెంట్ అండ్ హార్డెస్ట్ మూమెంట్ యాజ్ అ పొలిటీషియన్. ర్యాపిడ్ ఫైర్. బెస్ట్ మూమెంట్ అండ్ హార్డెస్ట్ మూమెంట్. హార్డెస్ట్ మూమెంట్ ఇస్ నాన్నగారు అరెస్ట్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఐ థింక్ మై బెస్ట్ మూమెంట్స్ ఆర్ యెట్ టు కమ్. ఆల్ రైట్. వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ వర్స్ట్ వీక్నెస్? Brahmani is my biggest strength. Food is my worst weakness. You can't control. I love food. But how are you able to do this 23 hours intermittent fasting? పనిలో పడిపోతే ఫుడ్ గురించి ఆలోచన రాదని ఆగి పని చేస్తా ఉంటాను. అంతేనా? ఆల్ రైట్, ఓకే. 2 పేర్లు చెప్తాను. వాళ్ళిద్దరి నుంచి మీరు ఇంబైబ్ చేసుకున్న క్వాలిటీ ఆర్ చేసుకోవాలి అని అనుకునే క్వాలిటీ ఏంటి? వన్ ఈజ్ మీ తాతగారు ఎన్టీ రామారావు గారు, మీ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు. తాతగారి దగ్గర నుంచి ఎమోషనల్ కోషెంట్ ఇంబైబ్ చేసుకున్నారా? చేసుకోవాలని ఇంకా చేయాల్సిన అవసరం. నాన్నగారి దగ్గర నుంచి ఇంటెలెక్చువల్ కోషెంట్. ఓ, ఓకే. తాతగారు ఇస్ వెరీ ఎమోషనల్ బట్ స్ట్రాంగ్ ఎమోషన్స్, రైట్ ఎమోషన్స్. బాబు గారు ఇస్ ఇంటెలెక్చువల్లీ వెరీ స్ట్రాంగ్. సో బెస్ట్ ఆఫ్ వరల్డ్స్ నేను ఇన్వైట్ చేసుకుంటే ఐ థింక్ ఐ కెన్ బి డిఫరెంట్ లీడర్. వీళ్ళల్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ చెప్పండి. మీ అమ్మగారు భువనేశ్వరి గారు. డిసిప్లిన్. ఓకే. నాన్నగారు? పట్టుదల, క్రమశిక్షణ, కష్టపడే మనస్తత్వం. బాలయ్య గారు, మీ మామగారు? క్షణికావేశం. That's the best quality? Yeah. Really? స్పీడ్ గా తిడతారు, అంతే స్పీడ్ గా దగ్గర తీసుకుంటారు. ఓకే. ఆయన దులిపేసుకుని వెళ్ళే రకం మనిషి. ఓకే. మనసుకి ఎది తీసుకోడు ఆయన. పోన్లేరా అని ఇట్లా దులిపేసుకుని వెళ్ళిపోతాడు ఆయన. నాకైతే ఐ జస్ట్ లవ్ హిమ్ అండి. చైల్డ్ లైక్ మెంటాలిటీ. హీఈస్ సో గుడ్. ఎప్పుడు ఆయన వెరీ ప్యూర్. వెరీ ప్యూర్. హీ ఈస్ వెరీ ప్యూర్ పర్సన్. యా. వెరీ ఎమోషనల్లీ కనెక్టెడ్ పర్సన్. ఓకే. అది చాలా మందికి తెలియదు. వెరీ ఎమోషనల్లీ కనెక్టెడ్. బ్రహ్మణి టాస్క్ మాస్టర్. అంతేనా? మిమ్మల్ని 30 కిలోలు వెయిట్ తగ్గించిందంటే తెలిసిపోతుంది. ఆమెకో పని పెడితే తిప్పి మమ్మల్ని అడుగుతుంది, ఇదేమైంది మీకు ఈ పని చెప్పా కదా, ఇది ఇంకా అవ్వలేదని రఫ్ ఆడిస్తుంది. పర్ఫెక్ట్ టాస్క్ మాస్టర్. మీ తోడల్లుడు భరత్ మంచి ప్రొఫెసర్, మంచి లెక్చర్లు వీగుతా ఉంటాడు. సో నేను చెప్తా ఉంటా, ఆప్రా బాబు నీ లెక్చర్లు అని. ఓకే. ఫైనలీ, ఒకవేళ మీరు ఏమైనా ఒక అడ్వైజో ఏదన్నా ఒకటి ఇవ్వాలి అని అనుకుంటే ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ గారికి ఏమిస్తారు మీరు? అంటే ఒక అద్భుతమైన మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు. ఆ మ్యాండేట్ని కక్ష సాధింపులకి, ఈ ఫాల్స్ కేసులకి, ఆ ప్రతిపక్ష పార్టీల్ని వేధించే బదులు ఆ మ్యాండేట్ని సంక్షేమం, అభివృద్ధి చేసేదానికి వాడండి. యువర్ ఎన్ యంగ్స్టర్, గో ట్రావెల్, మీట్ పీపుల్, ప్రమోట్ ద స్టేట్, బ్రింగ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్. కానీ ఎప్పుడు ఆ తాడేపల్లి కంపులో 4 గోడల మధ్యలో కూర్చుంటాం కూడా చాలా ప్రమాదకరం. ప్రజల్లో వెళ్ళండి, తెలుసుకోండి. అరే ముఖ్యమంత్రిగా అసలు ప్రజల్లో తిరుగుతుండేది ఒక కిక్. అరే మంత్రులు మేము తిరిగినప్పుడు భలే కిక్ వచ్చేది మాకు. అలాంటిది ముఖ్యమంత్రి తిరిగితే అది వేరే లెవెల్లో ఉంటుంది. సో కమ్అట్ ఆఫ్ దట్, గో టు పబ్లిక్. ఇంకా ఆల్రెడీ ఇట్స్ టూ లేట్. కక్ష సాధింపు పెట్టుకుని రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి దారిలో సరిగ్గా పెట్టకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో స్టాప్ దట్ మ్యాడ్నెస్. ఫోకస్ ఆన్ ద స్టేట్, ఫోకస్ ఆన్ ద పీపుల్, ఫోకస్ ఆన్ డెవలప్మెంట్. ఓకే. మీరు ఇప్పుడు ఒక యంగర్ వర్షన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నారు యాక్చువల్గా.
నా మీ తెల్ల face- గడ్డం వలన అంతే అంతా మీ ఫేస్, మీ హెయిర్ స్టైల్, మీ గడ్డం, వాట్ ఎవర్, మీరు ఈవెన్ స్టేజ్ ఎక్కి మాట్లాడే విధానం, ఈ మధ్య మీ బాడీ లాంగ్వేజ్, మీ హ్యాండ్ మూమెంట్స్, మీ మాట్లాడే పద్ధతి అన్నీ కూడా ఏంటో ఒక యంగర్ వర్షన్ ఆఫ్ బాబు గారు లాగా ఉన్నారు మీరు. సో టేక్ దిస్ యాజ్ అ కాంప్లిమెంట్. ఆల్వేస్. అండ్ యా అండ్ నేను ఎప్పుడు మా అమ్మ పోలికలు అనుకుంటున్నా. అప్పట్లో ఉండేది, ఆ ఇప్పుడు ఆవేశం, కొంచెం ఆ స్పీడ్, ఆ అగ్రెసివ్నెస్ అంతా మా అమ్మ పోలికలు యా, అనుకుంటున్నా. బట్ ఫేస్ నౌ ఇట్స్ కంప్లీట్లీ టర్నింగ్, చేంజింగ్. సో ఐ బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. యా, ఎగ్జాక్ట్లీ. విష్ యూ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ Wish you good luck and may all your aspirations come true. Thank you so much for your time. Thanks. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.